తెలుగుని ప్రేక్షకులు నమస్తే. తెలుగు చిత్రసీమలో కొన్ని ఆణిముత్యాలు ఉన్నాయి. ఆ ఆణిముత్యాలు పూర్ణోదయ పిక్చర్స్ నుంచి బయటకు వచ్చాయి. పూర్ణోదయ పిక్చర్స్ తీసినటువంటి సినిమాలు ఒక్కొక్కటి ఒక క్లాసిక్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిత్ర పరిశ్రమ ఉన్నంతకాలం నిలిచిపోయే సినిమాలు ఆయన రూపొందించారు. ఏడిద నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు అబ్బాయి మనతో పాటు ఉన్నారు రాజా గారు. రాజా గారు ఆ సంస్థకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చాలా సంవత్సరాలు పనిచేశారు. రాజా గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. తెలుగు వన్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. మన చిత్ర పరిశ్రమలో దాదాపు ఇప్పటి వరకు 85 సంవత్సరాలు ఏమో ఉందని ఒక హిస్టరీ నడుస్తుంది. 85-90 సంవత్సరాలు చిత్ర పరిశ్రమ, తెలుగు చిత్ర పరిశ్రమ. చిత్ర పరిశ్రమలో క్లాసిక్స్ అని చెప్పుకోవాలంటే మీ సినిమాల తర్వాతే ఏ సినిమాలైనా వస్తున్నాయి, పేర్లు బయటకు వస్తాయి. ఆ ఫీల్ విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్గా చాలా ఒళ్ళు జలదీస్తుంది. ఎందుకంటే క్లాసిక్స్ ఉన్నాయి, ముందు కూడా ఉన్నాయి. మల్లీశ్వరి, మాయాబజారు, అవును ఉన్నాయి, చాలా క్లాసిక్స్ ఉన్నాయి. కానీ ఒక సంస్థ నుండి వరుసగా క్లాసిక్స్ రావడం అనేది చాలా అరుదు, చాలా చాలా అరుదు. అంటే ఐ థింక్ సో అది మా సంస్థకు ఒక్కటే అని కూడా నేను అనుకుంటాను. కరెక్టే కాదు నాకు తెలియదు. చాలా సంస్థలు, విజయ సంస్థ ఉంది, భానుమతి గారి సంస్థలు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద అన్నీ ఉన్నాయి. వాళ్ళతో తీశారు. కానీ 1-2 సినిమాలతోటి మళ్ళీ వేరే రకం సినిమాలు తీయడం అలా చేశారు. అలా కాకుండా వరుసగా దాదాపు 9 సినిమాలు ఒకే స్టైల్లో వెళ్ళడం, అన్నీ కూడా ప్రజాదరణ పొందడంతో పాటు నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఆ రోజుల్లో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లిన ఘనత మా సంస్థ పూర్వోదయకు దక్కడం నిజంగా మేము చాలా గర్వంగా భావిస్తున్నాం, చాలా అదృష్టంగా భావిస్తున్నాం. పూర్ణోదయ అంటే నాన్నగారు వచ్చేసి 10 సినిమాలు నిర్మించారు. ఆయన ఒక సినిమాకి సహ నిర్మాత లేకపోతే కో ప్రొడ్యూసర్గా ఉన్నారు మొదటి సినిమాకి. మొత్తం 9 సినిమాలు వచ్చినాయి మన దగ్గర నుంచి, పూర్ణోదయ నుంచి. అవునండి. 9 సినిమాలకి దాదాపుగా నేషనల్ అవార్డు, 5 సినిమాలకి, అవునండి, 4 సినిమాలు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అవునండి, 4 సినిమాలకు నేషనల్ అవార్డు రావడం, అందులో ప్రొడ్యూసర్గా ఫ్యూచర్ ఫిల్మ్కి రావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఇంత చరిత్ర సృష్టించిన ఏడిద నాగేశ్వరరావు గారి జర్నీ గురించి క్లుప్తంగా చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు సినిమా వైపు రావడానికి మీకు ముఖ్య కారణం నాటక రంగం అండి. ఓకే. ఆయన కాలేజీ రోజుల నుంచి నాటకాల మీద విపరీతమైన మోజు, చాలా ఇష్టం. కాలేజీలు చదువుతుండగానే నాటకాలు వేసేవారు. కాలేజీలో ఉండగానే కాకినాడలో ఆయన ఒక కళా సమితి ఒకటి స్టార్ట్ చేశారు. కళాప్రపూర్ణ రాఘవ కళా సమితి అని. నాన్నగారు క్లాస్మేట్స్ అయిన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, హర్నాథ్ రాజు ఫాదరు, అలాగే హర్నాథ్ రాజు అని పెద్ద హీరో ఉండేవారు కదా ఆయన, అలాగే విజయ్ చంద్ర, కేకే శర్మ, మాడా వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కలిసి మా చిన్నాన్నగారు ఏడిది గోపాలరావు, వీళ్ళందరూ కలిసి ట్రూప్ అనమాట. కాలేజీలోనే ఉంటూనే చేసుకునేవారు. తర్వాత కాలేజీ వచ్చి అయిపోయాక కూడా కంటిన్యూ చేసేవారు. చాలా అప్పట్లో పరిషత్తుల్లో, ఆంధ్రప్రదేశ్లో పరిషత్తులు ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. ఎక్కడికెళ్ళినా వీళ్ళదే ఫస్ట్ ప్రైజ్. దానికి అన్నింటికి నాన్నగారు హీరో క్యారెక్టర్ ఏం కాదు, హీరో క్యారెక్టర్ ఏమో హర్నాథ్ గారు వేసేవారండి. జగపతి బాబు గారు ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆడవేషం వేసేవారంట. అలాగే రకరకాలు చెప్పుకునేవారు, నాన్నగారు చెప్పారు మాకు. సో అలాగే నాటక రంగంలో దర్శకుడుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించుకున్నారండి. అలా సంపాదించుకున్న దీంతో ఆయనకి జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ టైం జగపతి ప్రొడక్షన్స్లో అన్నపూర్ణ అనే సినిమా స్టార్ట్ చేసినప్పుడు మంచి క్యారెక్టర్కి, హీరో కాకుండా నెక్స్ట్ క్యారెక్టర్కి ఆయన్ని రమ్మని టెలిగ్రాము ఇస్తే ఆయన అదే రోజున ఆయనకి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం ఇంటర్వ్యూ. అది చూస్ చేసుకోవాలన్న దీంట్లో ఆయన మా తాతయ్య గారు నీ ఇష్టం రా అని చెప్పి, నీకు ఏది ఇంట్రెస్ట్ అంటే ఆయన ఇటుపక్క ఓటేసారు. ఓటేసి సర్కార్ ఎక్స్ప్రెస్లో చెన్నై రావడం, అనుకోకుండా అది ఫెయిల్ అవ్వడం, అంటే ఆ ఛాన్స్ రాకపోవడం, ఆయనకి మిస్ అయిపోవడం, ఇవ్వలేదు అది క్యారెక్టర్. అది ఎవరో పెద్ద ఆర్టిస్ట్ ఎవరో చేశారు అంటారు. సో ఆ క్యారెక్టర్ మిస్ అవ్వడంతో వేరే కారణాలు ఉంటాయి, మనం ఎవరిని బ్లేమ్ చేయకుండా. ఆయనకి దక్కలేదు ఆ క్యారెక్టరు. సరే ఇంకా అది వదులుకుని వచ్చిన తిరిగి వెళ్ళకూడదని పట్టుదలతో ఒక 10-15 ఏళ్ళు కష్టం అనుభవించి ఇక్కడ చిన్న చిన్న వేషాలు వేస్తూ నా మంచి వాయిస్ అయింది. దాంతో డబ్బింగ్లు చెప్పడంతో డబ్బింగ్ నిర్మాతల వాళ్ళతో కొంతమందితో పరిచయాలు అవ్వడం. ఆ పరిచయం కాస్త మా రామచంద్రపురం భాస్కర్ రెడ్డి, చెంత రామకృష్ణారెడ్డి, చిన్న వీర్రాజు గారని ముగ్గురు వెంకటేశ్వర కళ్యాణం ఒక సినిమా తీస్తే, ఆ సినిమా
వాళ్ళు వ్యాపారం చేసుకోవడం తెలియకపోతే ఈయనకున్న కొంచెం కొద్దిపాటి అనుభవంతో ఆ సినిమా కొంచెం మంచి వ్యాపారం చేయించడానికి లాభం తీసుకొచ్చి చూపించారు వెంకటేశ్వర కళ్యాణ్. కళ్యాణం. ఓ ఓకే ఓకే. దాంతో వాళ్ళకి నమ్మకం కలిగి ఇంత పెడితేనే ఇంత వచ్చింది, నాగేశ్వర లాంటి ఆయన ఉంటే మనకి మంచి ఇది ఆయన మీద భారం వేసి మనం స్ట్రైట్ సినిమా చేద్దామని ఆయన ప్రపోజ్ చేశారు వాళ్ళు. ఓహో ఓకే ఓకే. వెంకటేశ్వర కళ్యాణ్ అనేది ఇది డబ్బింగ్ సినిమా అండి, ఓకే, తమిళ నుంచి డబ్బింగ్ అండి. అది మంచి లాభాలు తెచ్చిపెట్టింది దానికి. దాంతో నాన్నగారికి ఈ ప్రపోజల్ పెట్టారు వాళ్ళు, ఓహో మీరు కూడా వాటా ఉంది కదండి, మీరే చూసుకొని మాకు ఏమీ తెలియదు అని చెప్తే అప్పుడు నాన్నగారు ఆయన యాక్ట్ చేస్తున్నప్పుడు ఉన్న అనుభవం దీంతో అవును విశ్వనాథ్ గారు అంటే బాగా ఆయనతో నేరమో శిక్షణ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు ఆయన. కృష్ణ గారు హీరో, బాలయ్య గారి సినిమా. దాంట్లో ఆయన కృష్ణ గారు జులాయిగా తిరిగి ప్లే బాయ్ క్యారెక్టర్లో ఉంటే ఒక కార్ యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా ఉండి నాన్నగారి క్యారెక్టర్కి ఆయన మీద ఆయన హీరో చేస్తాడు. అలాంటి మంచి క్యారెక్టర్ టైటిల్ రోల్ అండి. ఓకే. సో అలా విశ్వనాథ్ గారితో పరిచయం. విశ్వనాథ్ గారి వే ఆఫ్ ఇదంతా ఆయన గమనించేవారు షూటింగ్లో, ఆయన పద్ధతి అంతా. పైగా నాన్నగారు కూడా డ్రామాలప్పుడు కూడా టోటల్గా సంథింగ్ డిఫరెంట్ చేయాలన్న ఇది ఉండేదంట. అంటే నాటకాలు ఒకే నాటకం 10 రకాల పరిస్థితులు వేస్తారండి, ఈయన వేసి టోటల్గా డిఫరెంట్గా ఉండేదని, డైరెక్షన్ అది బాగుండేదని చెప్పి అనేవారు. ఓకే, నాన్నగారు స్టైలే. ఓకే. సో అలాంటి ఆయనకి విశ్వనాథ్ గారు మేకింగ్ కదా బాగా నైక్ చేసి సినిమా అంటారు కాబట్టి ఫస్ట్ ఆయనతోటే మనం ట్రై చేద్దాం అని చెప్పి ఆయన మొత్తానికి ఆడలీళ్ళు పట్టుకుని మొత్తం ఆయన ట్రై చేసి సిరిసిరిమకి ఒప్పించారు. అప్పటికే ఆ సబ్జెక్ట్ చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి చేయలేమని, రిస్క్ చేయలేమని చెప్పి వచ్చేసిన సబ్జెక్ట్ అది. ఓకే. మొగమ్మ హీరోయిన్, డప్పు కొట్టుకుని వారాల పోయి వారాలు చేసి కాబట్టి హీరో చంద్రమోహన్. అదేంటండి అని చెప్పి అందరూ ఇండస్ట్రీ అయితే కొంచెం క్యారెక్టర్. అవునండి. ఓకే. అది అంటే లేదు నాకు నమ్మకం ఉంది విశ్వనాథ్ గారి మీద. అంటే వాళ్ళందరూ కూడా మా ప్రొడ్యూసర్స్ కూడా నాగేశ్వర్ మీకు నమ్మకుండా చేసేయండి అంటే పాపం ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఆ సినిమా చేయడం జరిగింది. అది పెద్ద సూపర్ డూపర్ హిట్, జయప్రదకి టర్నింగ్ పాయింట్ లైఫ్లో. ఓకే. జయప్రద స్టార్ అవ్వడానికి అదే కారణం. ఓహో, సిరిసిరిమ అండి. ఓకే. ఇంతకుముందు అంతులేని కదా 2-3 సినిమాలు చేశారండి అప్పటికి, బట్ స్టార్ అవ్వడం ఇదండి. ఓకే. దాంతో ఆయన కెరీరు యాక్టర్ నుంచి ప్రొడ్యూసర్ దీనికి మారిందండి. ఓకే. ప్రొడ్యూసర్ అయిన తర్వాత కెరీర్లో వేషాలు చేయలేదండి ఎప్పుడు వేయకూడదు, కలిసారదని ఇప్పుడు వేయలేదండి అసలు. ఓకే. అలాగా అది అది ఇచ్చిన సక్సెస్ ఇచ్చిన ధైర్యంతో మనం ఎందుకు స్టార్ట్ చేయకూడదని చెప్పి ఓన్గా 4 మా రిలేషన్స్ వాళ్ళు, మా మామయ్యలు అందరూ కలిసి పూర్ణోదయ సంస్థని స్టార్ట్ చేసి విశ్వనాథ్ గారితో చేద్దాం అనుకున్నాం. ఓన్ బ్యానర్. ఓకే. అప్పటికి పెళ్ళి అయిపోయి అంతా నాన్నగారు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే పెళ్ళండి. వచ్చేటప్పటికే అందరూ చూసారు, సఫరింగ్స్ అని మేము చూసామండి. మేము అందరూ ఆల్ వెంట్ టు ఆల్ దీస్ థింగ్స్. అవునా? పెళ్ళి అయిపోయిందంటే రిస్క్ చేయమని చెప్పేసి ఎవరు రిస్క్ పెళ్ళి అయ్యాక వచ్చేసాడు దగ్గరికి. సో అలాంటిదే మొత్తానికి చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మేము అందరం చూసామని చిన్న ఇళ్లలో ఉండి వాళ్ళు మేము లైఫ్ చాలా స్ట్రగుల్ పడ్డాం మేము. నాట్ బార్న్ విత్ ఇది అనమాట మేము అందరం. గోల్డెన్ స్పూన్ కాదు, అంటే బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఆయన ఇలా వచ్చేసరికి ఈ డిపెండ్ ఆన్ ఎనీవన్. బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చేసేవాళ్ళు? అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి మా నాన్నగారికి. మా నాన్నగారు తాతగారు అదే మా తాతగారు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అండి. అదంతా ఉందండి. ఇది కాదని వచ్చినప్పుడు అక్కడి నుంచి డింట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. అది పొట్టుదల ఉంటుంది కదండి. అలాగండి మొత్తానికి పూర్ణోదయ స్థాపించి విశ్వనాథ్ గారిని ట్రై చేసామండి. విశ్వనాథ్ గారు అప్పటికే కొంచెం సిరిసిరిమ హిందీ డబ్బింగ్ రీమేక్ సర్గము షూటింగ్లోను ఇంకా 2-3 సినిమాలు బిజీగా ఉన్నారండి. నాయనగారు పిలిచైనా చేస్తాను నీకు, కానీ ఫస్ట్ సినిమా చేస్తాను ఓన్గా చేసుకుంటున్నా. అది అప్పుడంటే నీకు సపోర్ట్ చాలామంది ఉన్నారు. అవును, రిస్క్ చేస్తావు, ఈసారి రిస్క్ వద్దు, నీకు ఒక ఫ్యామిలీ డ్రామా ఏదైనా మంచిదని చూసుకో, మినిమం గ్యారెంటీ ఉన్న సబ్జెక్ట్ చేసుకో ఓకే అనే సూచనతో ఆయన అప్పుడు కొబ్బినేని శేషగిరిరావు అండి దాసనారాయణ దగ్గర అసోసియేట్ అండి అయినప్పుడు. ఓకే. సో ఆయన మంచి స్క్రిప్ట్ ఉందని మాకు బాగా క్లోజ్ అవ్వారంటే జంజాల గారు అండి అప్పుడు రైటర్. జంజాల గారు మేమందరం ఒకే ఏరియా అండి. ప్లస్ నాన్నగారి కెరియరు, జంజాల గారి కెరియరు, వేటూరు సుందరామూర్తి గారి కెరియర్, వీళ్ళందరిది టర్న్ చేసింది సిరిసిరిమ అండి. అవును. సో అందరూ బాగా క్లోజ్ అండి. ఆయన సజెస్ట్ చేశాడు ఈ సబ్జెక్ట్ బాగుంటుంది సార్ ఒకసారి చూడొచ్చు కదంటే. చూసాం, చాలా మంచి సబ్జెక్ట్ అది. ఫ్యామిలీ డ్రామా, మినిమం గ్యారంటీ. బట్ ముసలి ఇద్దరు హీరోయిన్లు అక్కడ కూడా. అదే కట్ చేస్తే కైకాల సత్యనారాయణ గారు, సావుకర్ జానకి గారు.
సో ఆయన అక్కడ చేసి పాయింట్స్ బాగున్నాయి, ఫ్యామిలీ డ్రామా అందరికీ ఎక్కుతుందని అది చేయడం జరిగింది. దాంట్లో యంగ్ క్యారెక్టర్స్ ఏమో చంద్రమోహన్ ఒకటండి, రంగనాథ్ రంగనాథ్ గారు ఒకటండి, మాధవి, సంగీత, రాజుబాబు, ఇంకా ప్యాడింగ్ అందరూ ఛాయాదేవి. అవును, ఛాయాదేవి చిన్న మెరుపులాగా మెరిసే ఒక గెస్ట్ క్యారెక్టర్ లాస్ట్లో చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు సర్ప్రైజ్ క్యారెక్టర్ ఫెరీషియస్ గొడవ సినిమా అయింది. నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అది, నెగిటివ్ పక్కా నెగిటివ్, భార్యని ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ అండి. క్లైమాక్స్లో హైలైట్ అయ్యే క్యారెక్టర్ అది. ఓకే ఓకే, అంటే చిరంజీవి గారు మూడో సినిమా, 4 సినిమా రిలీజ్ అయింది అంతే. బట్ ఆయన మా అప్కమింగ్ టైంలోనే చేశారంటే మాకు అలాంటి వాళ్ళు కావాలని మొదటి నుంచి చూస్తున్నాండి, దొరకక మా ఎడిటింగ్ రూమ్లోనే పునాదిరాడు ఎడిటింగ్ రూమ్. ఓకే, అప్పుడు చూసి ఆ కళ్ళు అవి బాగున్నాయి అని చెప్పి నాన్నగారు అప్రోచ్ అవ్వడం జరిగిందండి. దాంతో ఆయన మా సంస్థ ఆల్రెడీ సిరిసిల్ల చేసింది కాబట్టి నాన్నగారు ఆయన మీద ఉన్న గౌరవంతో, అంటే అప్కమింగ్ హీరో జనగా చిన్న క్యారెక్టర్ చేయరు కదా, 1 minute 1.5 minute అండి క్యారెక్టర్ అంతే. కానీ క్యారెక్టర్ అంతా నచ్చాయని జంజాల్ గారు చెప్పడం విధానంలో కథకి మూలం అది, చిన్న క్యారెక్టర్ మూలం అది. సో అది ఆయన చేయడం జరిగిందండి. ఓకే, పునదే స్టార్ట్ అయింది. మరి ఏంటి దాని రిజల్ట్ తర్వాత ఏంటి పరిస్థితి? మంచి లాభాలా? మంచి హిట్ అండి, హిట్. మనకి హ్యాపీగా, ఆర్థికంగా మంచి హ్యాపీ అండి, ఆర్థికంగా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తాయారమ్మ బంగారయ్య మొత్తం సటన్ కాలనీలో జరిగే స్టోరీ లాగా అనిపిస్తుంది. అది కాలనీ కాదండి, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అదే ట్రావెల్ అండి. ఎక్కడ ఇబ్బంది అని తెలిస్తే వాళ్ళకి చుట్టాల కింద చెప్పేసుకుని మేనమామ వేలు విడిచిన బామర్దిని ఏదో బీరకాయ పీసు ఏదో కలిపేసుకుని వెళ్ళిపోయి వాళ్ళలోనే కలిసిపోయి అలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంటాం అనమాట. అవును, ఇప్పటికీ ఉంది ఆ ప్రాబ్లం, అంతే, ఇప్పటికీ ఇష్యూస్ నడుస్తున్నాయి డెఫినెట్గా అండి. ఎందుకంటే పెద్దవాళ్ళు లేకుండా అది జర్నీ ఎలా ఉంటుంది అనేది. మీరు ఎప్పుడు యాక్టివ్ అయ్యారు? దాని తర్వాత సినిమా వచ్చేసి శంకరాభరణం అండి. సైలెంట్గా నేను అబ్జర్వ్ చేస్తుండేవాడిని, హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్ళేవాడిని అని చూసుకునేవాడిని. ఫుల్గా ఇన్వాల్వ్ అయింది సాగర్ సంగమం నుంచి అండి. సాగర్ సంగమం నుంచి నేను ఎందుకంటే అప్పుడు డిగ్రీ అయిపోయిందండి. ఓకే, సో ఇక నాన్నగారు వచ్చేసి దీనికి టోటల్గా నువ్వు అబ్జర్వ్ చేస్తావు కదా, ముందు సినిమాకి అంతా చిన్న వెనకాల వెళ్ళివ్వండి అంట, అబ్జర్వ్ చేస్తుండేవాడు బాగా. షూటింగ్ స్పాట్స్కి వెళ్ళివ్వండి. నేషనల్ అవార్డ్స్ కదా అప్లై చేయడం, స్టేట్ అవార్డ్స్కి అప్లై చేయడం, ఇవన్నీ నేను మొత్తం చూసుకునేవాడిని. మొత్తం ఈ కరస్పాండెన్స్ వర్క్ అంతా నేను ఎక్కువ చూసుకునేవాడిని. ఇది మామూలు దాని ఏమంటారు డేర్ స్టెప్ కాదు, శంకరాభరణం అనేది. శంకరాభరణం ఏంటి సార్? శంకరాభరణం ప్రాజెక్ట్ అసలు ఎలా ముందుకెళ్ళింది? అప్పుడు మీకు తెలిసిన విషయాలు ఏంటి శంకరాభరణం టైంలో? శంకరాభరణం గురించి చెప్పాలంటే తాయారమ్మ బంగారే 100 days అనౌన్స్ చేసాం, విత్ టైటిల్, లోగో, డ్రాయింగ్ గట్టా. ఫోటోలు లేరు కానీ వాళ్ళిద్దరు ఎవరు లేరు, కానీ వాళ్ళిద్దరు ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఎవరు సోమయాజులు గారు, మంజు గారు ఫిక్స్ అవ్వలేదు. ఆర్ట్ వైజ్ వేసేసి వేస్తాం అప్పటికే. సో అలాగే పైన తాయారమ్మ బంగారే 100 days హాఫ్ పేజ్, కింద హాఫ్ పేజ్ మా రాబో చిత్రం శంకరాభరణం, కళాదాపస కే విశ్వనాథ్ అనేసి అనౌన్స్మెంట్ 100 days అనౌన్స్ చేసాం. ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ ఏంటి అసలు? ఏంటి ఇప్పుడే పైకి వస్తున్నాడు, ఏదో బాగానే తీసాడు సినిమా, ఓకే పార్ట్నర్గా ఇదిగా చేసి కావాల్సిన పాపం శ్రేయోభిలాషులు చాలామంది ఉంటారు కదా, కొంచెం రిస్క్ చేయడం ఇప్పుడు బిల్లుగా చేయొచ్చు కదా అంటే ఈయన అప్పుడు అంటే ఇది ఎందుకు చెప్పేవారు కాదు, జాగ్రత్తలు చెప్పేవాళ్ళ లేదు. అందరూ కూడా కొంచెం ఫార్వర్డ్ థాటెడ్ మేము అందరూ కూడా. మేము కూడా దానికి ఇలా ఫార్ములా ప్రకారం వెళ్దాం. అట్లా యాక్చువల్గా మేము క్రిటిసైజ్ కూడా చేసేవాడు అనుకుంటున్నాం. ఇది మాకు నచ్చేలాంటి రెగ్యులర్ సినిమాలు రెగ్యులర్ కన్నా కొంచెం ఆఫ్ బీటే ఇష్టం మాకు అప్పట్లో కూడా. సో సంథింగ్ వెరైటీ ఉండాలన్నదే మాకు ఇది. మేము వెళ్ళి చూసే సినిమాలు కూడా బయట ఎక్కువ అలాంటివి చూసేవాళ్ళం అప్పుడు. దాంతో మేము ఇప్పుడు కూడా దాంట్లో ఏది వెరైటీ అనే దానికి ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళం. ఓకే, అంతే తప్ప మేము ఎప్పుడు కూడా క్రిటిసిజం లేదు. ఓకే, ఈ శంకరాభరణంలో సోమయాజులి గారిని తీసుకురావాలి, సోమయాజులి గారిని సెలక్షన్ అనేది ఎవరు సార్? ఈ ఆర్టిస్ట్ సెలక్షన్ అంతా ఎవరిది, ఎట్లా పిక్ చేశారు? ఎవరిది అని చెప్పి పర్టికులర్గా అనలేమండి. అది యాక్చువల్గా రకరకాల తర్జన పడ్డారండి ఆ క్యారెక్టర్ కోసం. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ చేద్దామా, కొత్త వాళ్ళని వేద్దామా అన్న తర్వాత ఫస్ట్ ఏమంటే రకరకాల ఆలోచనలు వచ్చినాయి. నాయస్వామి వేద్దామా, కే నాయస్వామి వేద్దామా, వద్దులే మళ్ళీ ఆయన ఇమేజ్ కనిపించిపోతేమో సినిమా, ఇక్కడేమో ఇమేజ్ లేని వాడు ఉంటే పెట్టేమో మళ్ళీ ఒకసారి అండి. ఓకే, తర్వాత మళ్ళీ శివాజీ గణేష్ గారు వేద్దామా, అదే ఒక రకం అనుకున్నారండి. కృష్ణరాజు గారు అయితే బాగుంటుందని చెప్పి, అంటే నాన్నగారికి బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి కృష్ణరాజు గారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఒక రూమ్లో కొన్నాళ్ళది ఉండడం, ప్లస్ నువ్వు అనుకుని చనువండి. ఓకే, కృష్ణరాజు దగ్గరికి వెళ్ళి ఊటే లైన్ చెప్పారండి. లైన్ చెప్తే ఆయన చాలా బాగుంది సబ్జెక్టు, నా ఇమేజ్ కనబడి
క్యారెక్టర్ డౌన్ అయిపోతే మాత్రం మంచి సబ్జెక్ట్ వేస్ట్ అయిపోతుంది మ్మ్. అని చెప్పి మంచి కోరి ఆయన మ్మ్. నేను చేయలేను, దీనికి బాగోదు చెప్పు, విశ్వం గారికి చెప్పు మ్మ్. అని కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు నో చెప్పేశారు. నో చెప్పేశారు. ఓకే. అప్పుడు అది 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 ఫుల్ ప్లేజ్గా కదా ఉంటే అడిగి చూశారు నాన్నగారు, అదే అదే. ఫుల్గా అనుకోలే, మ్మ్. అడిగి చూశారు అంతే. ఓకే. దాంతో కొత్త వాళ్ళ మీద ఇంక ఫుల్గా ఇది రకరకాల అనుకున్నాను నా డైరెక్టర్ గారు, మరాఠీ స్టేజ్ నుంచి ఏమన్నా తీసుకొద్దామా, ఓకే. అక్కడ థియేటర్లో బాగా ఎక్కువ కదా మరాఠీలో అవును. ఉంటారు, మంచి పెర్ఫార్మెన్స్ ఉంటారు అని చెప్పి ట్రై చేస్తే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడు రారా కృష్ణయ్య అనే ఒక సినిమాని సమర్పకుడుగా చేస్తున్నారు ఆయన. మ్మ్. ఆయన ఫ్రెండ్స్ ఎవరు చేస్తుంటే ఈయన ప్రజెంట్ చేస్తున్నారు. చేస్తున్నారు. ఆ సినిమాలో సోమయాజులు గారు మెయిన్ క్యారెక్టర్, సోమయాజులు గారు నిర్మల ఓకే. ఓకే. వాళ్ళిద్దరు మెయిన్ క్యారెక్టర్స్. చంద్రమోహన్ మాధవి ఓ యంగ్ పేరు అనమాట. కృష్ణుడు చిన్నపిల్లవాడి మీద కథ అనమాట అది. ఆ షూటింగ్లో ఉంది ఐడియా వచ్చిందో ఏంటో అందరం కూర్చున్నప్పుడు బాలు గారు కూడా అప్పుడు డిస్కస్లో పాల్గొనేవారు. ఓ అవునా? స్టోరీ డిస్కస్లో కూడా వచ్చేసాడు పాపం, ఇంట్రెస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ మీద. అప్పుడు ఆయన సజెస్ట్ చేశారు, ఎవరు అయినా అంటే ఇలాగ సోమయాజులు జేవి రమణమూర్తి గారు బ్రదరు అంటే నాకెందుకు తెలియదు అయినా మీ అందరూ కలిసి నాటకాలు కూడా వేసాకుంది నాన్నగారు. విజయనగరంలో ఉండగా మేము అందరం వేసే నాటకాలు ఉండి నేను పిలిపిస్తాను, అర్జెంట్గా పిలిపిస్తానని అని రమణమూర్తి గారి నంబర్ తీసుకుని సోమయాజులు గారు అప్పుడు డిప్యూటీ కలెక్టర్గా చేస్తారు అక్కడ. ఆయన ప్రొఫెషన్ గవర్నమెంట్ సర్వెంట్. డిప్యూటీ కలెక్టర్గా వైజాగ్లో చేస్తుంటే పిలిచి ఇలా విషయం చెప్పారు. అప్పుడు విశ్వనాథ్ గారు ఏమన్నారంటే ఒక టెస్ట్ చేద్దాం ఇక్కడ, మనం టెస్ట్ రీలే చేద్దాం, దానికి ఒకే ఒక రిక్వెస్ట్ అడుగురు ఆయనలో, మనం జుట్టు ఇంత కట్ చేసేయాలి, మళ్ళీ ఆయన సెలెక్ట్ అవ్వకపోతే అనుకోకూడదు, ఆయన ఫీల్ అవ్వకూడదు కదా అంటే అదే మాట ఆయన చెప్తే, ఏం పర్లేదు నీకు ఎలా కావాలో అలా చేసుకోరా ఆయనలో, సెలెక్ట్ అయితే వెల్ అండ్ గుడ్, లేకపోతే అక్కడి నుంచి అలా తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుని గుడ్డు చేసి వెళ్ళిపోతాను అని అన్నారు ఆయన. చాలా మంచి ఆయన, చాలా జెంటిల్మెంట్ ది కోర్. చెన్నైలో జరిగింది బాలు మహేంద్ర గారి ఇంట్లో పైన టెర్రస్లో. ఓ అవునా? కెమెరామెన్ ఆయన. అప్పుడు అలాగే అదే ఆయన టైంకి తగ్గట్టే మంజు భార్గవ్ కూడా ఆయనే సజెస్ట్ చేశారు. రకరకాల అనుకున్నారు ఆయన, కళ్ళు బాగుంటే డాన్సర్ కదా, మన సినిమా అంతా కూడా ఎక్స్ప్రెషన్స్ మీద ఎక్కువ ఉంటుంది, సో కళ్ళు బాగున్న ఆ ఏజ్ గ్రూప్ కావాలి, సోమేష్ గారికి తగ్గ ఏజ్ గ్రూప్లో చూసి. మంజు భార్గవ్ టాప్ కూచిపూడి డాన్సర్ అప్పటికి, బట్ సినిమా ఇండస్ట్రీలో అన్నీ రివర్స్ క్యారెక్టర్స్ చేసింది ఆవిడ, వ్యాంప్ క్యారెక్టర్స్ ఎక్కువ. ఆవిడని పెట్టడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది అందరికీ. ఏమో మొత్తానికి టెస్ట్ చేసి చూద్దాం అని చెప్పి ఇద్దరికి పెట్టి టెస్ట్ చేస్తే ఇక ఆ షూటింగ్ స్పాట్లోనే అందరూ యూనిట్ అందరూ అసలు ఇదైపోయారు, థ్రిల్ అయిపోయారు, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని. ఓకే, సూపర్. రీలు రెడీ చేసి థియేటర్లో వేస్తే ఆన్ ది స్పాట్ ఫిక్స్, అక్కడే ఫిక్స్ అయిపోయిందండి. అంటే సోమేశ్వర గారు అలాగా మంజు భార్గవ్ గారు ఆర్టిస్ట్లోనే అలా సెలెక్ట్ అయిపోయింది. బాలు గారు స్క్రిప్ట్ డిస్కషన్లో కూడా కూర్చుంటారు. ఆఫ్ కోర్స్ ఎక్కువ మంది తెలియదు. ఎలాగంటే ఎప్పుడు కూర్చోలేదు. ఈ సినిమాకి ఆయనది మెయిన్ అండి. అవును, బాలమురళీ కృష్ణ అనుకున్నారని చెప్పి రకరకాల వచ్చిన పుకార్లు అవన్నీ తప్పండి. మొదటి నుంచి బాలు గారనే అనుకున్నారండి. ఓకే, పాటలు పాడడానికి, పాటలు మొత్తం. బట్ ఫుల్ ప్లెజ్గా మాకే పడాలి, ఆ టైంలో నువ్వు ఏది పెట్టుకోకు అని అదొక చిన్న రిక్వెస్ట్ చేశారు. ఆయన విశ్వనాథ్ గారికి కజిన్ బ్రదర్ అండి, కదా, కజిన్ బ్రదర్ కాబట్టి మణి అంటారు ఆయన్ని. మణి నువ్వు ఈ నా పాటలు పాడే టైంలో మాత్రం వేరే ఏం పెట్టుకోకు, దీని మీద కొంచెం ఇన్వాల్వ్ అవ్వాలి నువ్వు అంటే, అలాగే ఆయన డెడికేటెడ్గా పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు డిస్కషన్స్ అది సరదాగా. మా ఇంటి పక్కనే ఆఫీస్ మా ఇల్లు అండి, దగ్గరలోనే ఉండేది అనమాట ఆయన. ఆయన కష్టం వృధా నేషనల్ అవార్డు వచ్చినట్టుంది కదా, ఫస్ట్ టైం నేషనల్ అవార్డు ఆయనకి, బాలు గారికి ఫస్ట్ టైం. ఓకే, ప్లస్ ఆయన కీర్తి ఎక్కడికో వెళ్ళిపోయింది, అంటే మామూలు పాటలే కదా, ఇది కూడా బాగా పాడగలడం అనేది బాగా ఎక్కడికో బాలు గారికి. ఆ సినిమాకి మ్యూజిక్ చేసుకున్న వాళ్ళకి నాకు 4 వచ్చినట్టున్నాయి. 4 అవార్డు. ఫస్ట్ గోల్డ్ మెడల్ అండి మన తెలుగు ఇండస్ట్రీలో, ఫస్ట్ టైం స్వర్ణకమలం శంకరాభరణంగా వచ్చిందండి. బెస్ట్ ఫీచర్ ఫిలిం విత్ మాస్ అపీల్, ఈస్థెటిక్ వాల్యూస్ అండ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, ఈ కేటగిరీలో ఇచ్చారు. సూపర్, నేషనల్ అవార్డు రావడం అంటే అప్పటికి ఇంకా కొన్ని సినిమాలకి వచ్చినట్లేవు కదా మ్యాక్సిమం వచ్చినాయి. బట్ ప్రాంతీయ భాషా చిత్రాల కింద ఇచ్చేవారండి, ప్రాంతీయ భాష అయ్యే వచ్చింది తప్ప ఇలా రాలేదండి ఇప్పుడు. ఓకే, సూపర్ అండి. శంకరాభరణం మామూలు విషయం కాదు. అయితే శంకరాభరణం తర్వాత తీసిన సినిమా ఇంకొకటి, మళ్ళీ ఇంకొక ప్రయోగం అనుకోవచ్చా? డెఫినెట్గా ప్రయోగం అది, అప్పటికి ప్రయోగం సీతాకోక చిలుక. సీతాకోక చిలుక అదే కంప్లీట్ కాంట్రాస్ట్ అండి దానికి.
అదే శంకరాభరణం ఏమో ఒక ట్రెడిషనల్ వాల్యూస్ వాల్యూస్, పెద్ద ఆయన క్యారెక్టర్, డివైనిటీ ఎక్కువ ఉంటుంది సినిమాలో మీకు. అవును. ఇదేమో అలా కాదండి, యూత్ లవ్ అండి. యూత్ లవ్, రెండు మతాలు వేరు వేరు ఇన్వాల్వ్మెంట్. అప్పట్లోనే దానికి అంత అప్లాజ్ వచ్చిందంటే అది. సో మనం నాన్నగారు అన్నారు, జనాలు మనం ఎంత మంచి మనం చూపించడం లేదు కానీ మంచి సినిమాలు చేస్తే డెఫినెట్గా ఆదరిస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉంది దానికి. మనం తీయట్లేదు. మనం శంకరాభరణం హిట్ కొట్టిన తర్వాత ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి సార్? ఇండస్ట్రీ నుంచి ఎలాంటి కామెంట్స్ వచ్చినాయి? శంకరాభరణం ఏం చేస్తారండి, అందరూ ముందు రిలీజ్ ముందు అన్నారు, చాలా రకరకాలు వచ్చినాయి. ముసలాడు ఇది మేము అనుభవించాం. సినిమా రిలీజ్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ లేడండి రిలీజ్ చేయడానికి. అమ్మకాలు పెడుతుంటే ఎవడో ప్రతి 100 షోలు వేసాం అప్పుడు. వేసి ఆ ప్రింట్ కూడా అరిగిపోయింది. అలా అన్ని షోస్ వేసాం, బిజినెస్ షోస్ శంకరాభరణం. కానీ చాలా బాగుంది, అదిరిపోయింది, అది అని చెప్పి వెళ్ళిపోయేవాడు, కొనేవాళ్ళు చెప్పి మరి కమర్షియల్గా ఎలా పడుతుందండి అని క్వశ్చన్ మార్క్ వేసి వెళ్ళిపోయారు అందరూ. ఓకే. లక్ష్మీ ఫిల్మ్స్ లింగమూర్తి గారు కొంచెం చొరవ తీసుకుని ఆయన డిస్ట్రిబ్యూషన్లో కొన్ని ఏరియాస్ అమ్మి, కొన్ని ఏరియాస్ మేము ఉంచుకొని రిస్క్ చేసి మొత్తానికి సరిపడ్డ అప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుని, ఖర్చు అయిందని బ్యాలెన్స్ చేసుకుని రిస్క్ తోటే రిలీజ్ చేసామండి. మంచి ఎక్కువ బయట వాళ్ళకి ఎక్కువ వచ్చింది, మాకు తక్కువ వచ్చింది దాంతో ఆ సినిమాతో. అంటే ఆఫ్ కోర్స్ బయటలో ఎక్కువ బాగుపడ్డారు. బాగా డెఫినెట్గా బాగా. మాకేం రిగ్రెట్స్ ఏం లేవు. మాకు బాగా పోర్షన్ తక్కువగానే వచ్చింది మాకు. ఓకే. సో ఎన్ని రోజులకి హిట్ అని కంఫర్ట్గా అమ్మాయి హిట్ ఇది అని చెప్పేసి అనుకున్నారు? 3వ రోజుకి సార్. 3వ రోజు. ఫస్ట్ 2 days వేయలేదండి. 3వ రోజు ఫైర్ అనుకుందండి, మామూలుగా లేదండి. ఓకే. నైజాం లాంటి ఏరియాస్ 1 week పట్టిందండి. అప్పుడు నైజాం అన్నది మాస్ ఏరియా, ఇప్పుడంతా క్లాస్ ఏరియా అయింది అది. అప్పుడు మాస్ ఏరియా. నైజాంలో ఒక ఆడో ఇలాంటి సినిమాలు అన్నారు. ఓకే. అలాంటిది నైజాము హైదరాబాద్లో రాయల్ థియేటర్ అని సుల్తాన్ బజార్లో ఉందండి. ఓన్లీ ముస్లిం సినిమా ఏరియా, హిందీ సినిమాని ఆడే ఏరియా అండి. అక్కడ రిలీజ్ చేశాడు థియేటర్స్ దొరకతను. ఓహో. అక్కడ తెలుగు సినిమాకి తెలుగు ఆడి అన్న కూడా వెళ్ళడు. అలాంటిది ఆ థియేటర్లో 1 year ఆడిందండి అప్పట్లో. ఓహో, మంచి రికార్డు కదా. రికార్డ్స్ ఇది మామూలు కాదు, చాలా ఉన్నాయి. మన భాష కాదు, కేరళలో ఒకే థియేటర్లో 2 సంవత్సరాలు ఆడింది. ఇది డబ్బింగ్ అంటే ఓన్లీ ఆడియో ప్రయోగం చేశాడు మలయాళం అతను. డైలాగ్స్ డబ్ చేసి సాంగ్స్ తెలుగు పెట్టాడు. ఓ, అయినా కానీ ఆడింది. సూపర్ హిట్, మామూలుగా కాదు. మాకు ఒక 1 year 1.5 years సందడే అండి. శంకరాభరణం సన్మానాలని, విజయోత్సవాలని, అదే అనేది ఇంకా వేరే ఖాళీ ఉండేది కదండి. నా more than 50% పైన మేము అవాయిడ్ చేస్తాం ఫంక్షన్స్. ఓకే. అడ్జస్ట్ చేయలేకపోయాం అందరినీ, ఆర్టిస్టులు వీళ్ళందరినీ. ఇవన్నీ ఆర్గనైజింగ్ అంతా మేము చూసుకునేవాళ్ళం. అప్పుడు కె విశ్వనాథ్ గారిది అప్పుడు మీ పరిస్థితి, ప్రొడ్యూసర్ మీ బ్యానర్ ఎలా ఉందంటే, కె విశ్వనాథ్ గారు అప్పటికే ఇంకా మళ్ళీ సిరిసినిమా దగ్గర నుంచి, శంకరాభరణం దగ్గర నుంచి మామూలుగా ఒక మార్కెట్, ఒక స్టేటస్, ఒక ఇది డెఫినెట్గా సార్. ఆయన శంకరాభరణంతో ఎక్కడికో వెళ్ళిపోయారు. సిరిసినిమాతోటి, సిరిసినిమాకు ముందు విశ్వనాథ్ గారు వేరు, సిరిసినిమా తర్వాత విశ్వనాథ్ గారు వేరు. ఓకే. సిరిసినిమాకు ముందు ఆయన ఎన్ని ఫ్యామిలీ డ్రామాస్, హ్యూమన్ ఎమోషన్స్ ఇలాంటివి డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేసేవారు. ఉండమా బొట్టు పెడతా, జీవన జ్యోతి, ప్రైవేట్ మాస్టారు, మరి అలాంటి సినిమా చాలా ఉన్నాయి చేసినాయి. సిరిసినిమా నుంచి ఆ మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మారింది. అక్కడి నుంచి కొంచెం వరుస మ్యూజికల్స్ ఎక్కువ చేశారు అక్కడి నుంచి. సో శంకరాభరణం తోటి ఎక్కడికో వెళ్ళిపోయారండి, ఎక్కడికో వెళ్ళిపోయారు. దాంతో ఇంకా పీక్స్కి వెళ్ళిపోయారు శంకరాభరణం తోటి. మీ బ్యానర్లోనే దాదాపు 6 సినిమాలు చేసినట్టున్నారు కదా? 6 సినిమాలు అండి. 6 సినిమాలు. సిరిసినిమా, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయం కృషి, ఆపద్బాంధవుడు, 6 సినిమాలు ఉన్నాయి మీ బ్యానర్ నుంచి. మా కంపెనీకి గాడ్ ఫాదర్ అని మేము ఏమైనా చేస్తారా? మా కంపెనీ గాడ్ ఫాదర్ అయినా ఏది ఆయనతో కాకుండా బయట ఏమైనా చేసినా కూడా ఆయనతో చెప్పే చేసేవాడు. సబ్జెక్ట్ అది అన్నీ కూడా. ఓకే. ఎలా ఉండేది రిలేషన్ మీకు? వాళ్ళిద్దరూ అది ఎలాగంటే, అది మా ఫాదర్ది అయింది ఎలాంటి రిలేషన్షిప్ అని చెప్పలేం. డైరెక్టరు ప్రొడ్యూసర్దా, అన్నదమ్ములదా, గురు శిష్యులదా, దేనికి అదే అలా ఉండేది. అక్కడ ఇంట్లో ఏ వచ్చినా మేము ఫస్ట్ నాగేశ్వరరావు అని ఫోన్ చేసేవాడు ఆయన. అలా అంతా. ఓకే. నాన్నగారు, మా నాన్నగారు ఉండగా కూడా తర్వాత నన్ను ప్రతిదానికి ఇప్పుడు చేసేవాడు ఆయన. రాజా అది అప్పట్లో మన రాజేశం అది ఇది కొన్ని ఆయనకైనా ఇంటర్వ్యూస్ వచ్చినా, లేట్ వయసులో ఆయనకి ఇంటర్వ్యూస్ వచ్చినా కూడా ఆయన మర్చిపోయినా నాకు ఫోన్ చేశాడు. మనం అప్పుడు ఇది అలా చేసాం కదా, ఇది ఇలా చేసాం కదా. అంత చనువు అప్పుడు మా ఇంట్లో ఆయన కొడుకులాగా మేము అందరం, పిల్లలందరం.
శంకరాభరణం తర్వాత సీతాకోక చిలుక. ఎస్ అండి. సీతాకోక చిలుక భారతీరాజు గారు కదా? భారతీరాజ గారు అండి. ఓకే. శంకరాభరణం తర్వాత ఈ ప్రాజెక్టు సెలెక్ట్ చేసుకోవాలనేది ఎట్లా? శంకరాభరణం టైంలోనే, శంకరాభరణం ముందే ఓకే. 16 ఏళ్ళ వయసు తమిళ్ రిలీజ్ అయింది సార్. 16 వయసులే అని మా సంస్థలో అప్పటికి తాయరబా పగరే నుంచి ఒక యువకుడు అసోసియేట్ డైరెక్టర్గా మా దాంట్లో ప్రతి సినిమాకి పనిచేశాడండి. ఓకే. అతను ఎవరంటే ప్రఖ్యాత దర్శకుడు వంశీ అండి. ఓ వంశీ గారు సినిమా ఇంట్లోనే ఆల్మోస్ట్ ఇక్కడే ఉండేవాడండి. మా మా బ్రదర్స్లో ఒక బ్రదర్ లాగే ఆయన. ఇంకా పొద్దు నుంచి సాయంత్రం వరకు మా ఇంట్లోనే ఉండేవాడండి. ఓహో. సినిమా కౌర్లు అయ్యాయి వేరే ఉండి కదండి. సో అన్నెసెసరీ టాపిక్స్ ఏముండి కదండి. ఆ సినిమా చేశాడు, ఈ సినిమా చేశాడు, ఇలాగది పోస్టర్ అయినా మంచి పోస్టర్, వెరైటీ పోస్టర్స్ వచ్చి తమిళనాడులో రాజా అర్జున్గా పోస్టర్ చూడ ఎంత బాగా చేశాడు. అలా అలా అంత అయిందనమాట. సినిమా తప్ప కొంచెం ఉండేది కదా సార్ ధ్యాస. అలాంటి టైంలో 16 ఇదిలో వచ్చిందండి. ఇంకా అందరినీ తీసుకెళ్ళిపోయాడండి. నాన్నగారిని అందరినీ తీసుకెళ్ళిపోయి ఏంటి అసలు ఆ డైరెక్టర్ చూడండి అసలు ఎలా చేశాడు ఇది చెప్పి మొత్తం అందరూ మెస్మరైజ్ అయిపోయారు. నిజంగా అప్పుడు సెన్సేషన్ క్రియేషన్స్ ఉంది, ట్రెండ్ సెటర్. అప్పుడు సినిమాని స్టూడియోస్ నుంచి బయటకు తీసుకొచ్చింది 16 వయసులే భారతీరాజ గారు. అప్పుడు నాయర్ సార్ మన బ్యానర్కి డెఫినెట్గా బాగుంటుంది అది అని చెప్పి మళ్ళీగా మొత్తానికి ఆయనకి ఒక అడ్వాన్స్ ఇప్పించేసాడు డైరెక్టర్. భారతీరాజ గారి దగ్గర తీసుకెళ్ళిపోయి బలవంతంగా ఎంతో అమౌంట్ ఇప్పించేసి ఆయనకి ఏ కమిట్మెంట్స్ కూడా వచ్చేసిన తర్వాత సీతాకోక శంకరాభరణం అయ్యేసరికి ఆయనకి ఫ్రీ అయింది. 80లో ఆయన షూటింగ్ చేయగలిగారు. 81లో 77లోనే ఇప్పుడు ఇచ్చాం అడ్వాన్స్. ఓకే. 78లో ఇచ్చాం. ఓకే. సో అలాగా భారతీరాజ గారు ఫాలోఅప్ చేసి ఆయన నాతో మంచి సబ్జెక్ట్ ఉంది, అది 2 లాంగ్వేజెస్ సబ్జెక్ట్. అది నాన్నగారు నాకు తమిళ మీద పెద్ద గ్రిప్ లేదు, తమిళ్ నేను చేయమనట్లేదు, తమిళ్ ఆల్రెడీ నేను కమిట్ అయిపోయాను అంటే భారతీరాజ గారు ఇళయరాజా కలిసి పార్ట్నర్గా తమిళ్ ఒక బ్యానర్ చేశారు. పావలర్ క్రియేషన్స్ అని వాళ్ళ బ్రదర్స్ చూసుకునేవారు. గంగామరన్ గారు, భాస్కర్ గారు, ఇద్దరు బ్రదర్ చూసుకునేవారు. ఆ బ్యానర్లో తమిళ్ వర్షన్, తెలుగు వర్షన్ నువ్వు చేయన్నారు. ఓకే. దానిగా సబ్జెక్ట్ విన్నారు. డెఫినెట్గా ఆయనకు బాగా ఎక్కిస్తుంది. ఎక్కేస్తే ఓకే అలా చేద్దాం అంటే షార్ట్ టు షార్ట్ చేద్దామా, అది లేదు అలా అయితే డైవర్ట్ అవుతుంది, సబ్జెక్ట్ పోగదు. ఒక షెడ్యూల్ నేను తమిళ్ చేసుకొచ్చేస్తాను, నెక్స్ట్ షెడ్యూల్ తెలుగు చేద్దాం. అలా చేసాం మొత్తం. కొన్ని క్యారెక్టర్స్ మార్చాం. ఓకే. తమిళ్లో త్యాగరాజన్ గారు చేశారు బ్రదర్ క్యారెక్టర్, శరత్ బాబు గారిని పెట్టాం. ఇక్కడ శరత్ బాబు గారిని పెట్టాం. అలాగే జగ్గయ్య గారి క్యారెక్టర్ను జగ్గయ్య గారిని పెట్టాం. అలాగే మంచి క్యారెక్టర్స్ పెట్టి రాళ్లపల్లి అలాగా కొంచెం స్టార్గా చిన్న తెలిసిన సపోర్టింగ్ ఆర్టిస్టులు పెట్టి మొత్తానికి అది చేయడం జరిగింది. ఓకే. ఆ సినిమా చూసిన తర్వాత అన్ని ప్రయోగాలు అనిపిస్తుంటుంది డెఫినెట్గా సీతాకోక చిలుక. ఎందుకంటే అప్పటి వరకు సిల్క్ స్మిత గారి క్యారెక్టర్, హోమ్లీ క్యారెక్టర్, శరత్బాబు గారి వైఫ్ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి ఆలోచన ఎవరిది? అప్పటికి సిల్క్ స్మిత్ గారి ఇమేజ్ ఎలా ఉంది సార్? అప్పుడే బిగినింగ్ అండి అమ్మాయికి ఆల్మోస్ట్. అప్పుడు బిగినింగ్. తమిళ్లో సిల్క్ అనే పదం ఆవిడకి వచ్చేసింది. తమిళ్లో వండి చక్రం సినిమాలో ఆల్రెడీ చేసేసింది. ఓకే. 4 సినిమాలు అప్పటికే సిల్క్ స్మిత వస్తుందండి. ఓకే. ఫుల్ ప్లెజ్గా తెలుగులో ఐటమ్ సాంగ్లు ఇలాంటి చేసి గ్లామర్ సాంగ్లు, గ్లామర్ పోర్షన్లో ఏం లేదు. ఓకే. ఆయన అప్పుడు తీసుకున్నాడు అనమాట, ఆ సినిమా చూసి తీసుకున్నాడు. ఓకే. ఈ క్యారెక్టర్ బాగుంటుంది తీసుకున్నాను. అమ్మాయి కూడా మంచిగా బాగా చేయించాడు. చేసేదానికి అన్నా కదా భారతీరాజ గారు ఎఫర్ట్ అదంతా. ఓకే. ఇక్కడ అమ్మాయి పెర్ఫార్మెన్స్లో కొంచెం వీక్ అయినా ఈయన చేయించాడు బాగా. ఓకే. అది ఆ సినిమాలో అన్ని న్యాచురల్ క్యారెక్టర్లు. ఇప్పుడు డబ్బింగ్ జాన్ గారి క్యారెక్టర్ చూసిన ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్ అండి మదర్. అదే అలాంటివన్నీ చిన్న వాళ్ళతో చేయించేశాడు తమిళ్లో. లేదు మంచివాడు కావాలి నాకు అని చెప్పి నాన్నగారు. అలాగా ఆలీ అసలు ఎంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఆలీ ఏమో తమిళవాడిని ఏమైనా వేద్దాం అన్నాడు ఆయన. లేదు నాకు నాన్నగారు వాళ్ళకి రాజమండ్రిలో షూటింగ్లప్పుడు సిరిసిరిమవ్వ శంకరాభరణం షూటింగ్లప్పుడు అంతా ఎంటర్టైన్ చేసేవాడు. వచ్చి మధ్యలో రామారావు లాగా యాక్ట్ చేయడం, ఇది చేయడం ఇలాంటివన్నీ చేసేవాడు. ఓహో. అక్కడ పరిచయం అనమాట. ఒక అబ్బాయి బాగా చేస్తాడు అని చెప్పి జిత్ మోహన్ మిత్ర అని అతను మాకు షూటింగ్లని కోఆర్డినేట్ చేశాడు రాజమండ్రిలో. ఆయన కొద్ది ద్వారా వచ్చేవాడు అనమాట. అప్పుడు జిత్తుకి ఫోన్ చేసి ఆలీని పంపించు, 4 సినిమాలు చిన్న చేశాడు, పంపించాడు. భారతీరాజా గారు నువ్వేం చేయగలవు అని చెప్పి అడిగాడు భారతీరాజాన్ని. ఆలీని నీకేం కావాలని అడిగాడు. ఇంతున్నాడు అప్పుడు సన్ అయిపోయాడు. ఇంకా ఇది మామూలు కదా. దాంతో అసలు
అది మంచి క్యారెక్టర్ టర్నింగ్ అయి ఉంటుంది. టర్నింగ్ పాయింట్ అతనికి. అతను అప్పటి నుంచే కదా బాబాయ్ బాబాయ్ ఫేమస్ అయింది ఆంధ్రాలో. మామూలుగా కాదు, పిల్లలంతా కలిసి సంబంధం మాట్లాడడానికి వస్తారు కదా ఇంటికి, శరత్ బాబు పెట్టి. అదే మీ బ్యానర్లో శరత్ బాబు గారు కంటిన్యూస్గా ఆర్టిస్ట్గా ఉండేవాళ్ళు ఎక్కువ ఆయనండి కదా. ఎక్కువ ఆయనండి. మామూలుగా 4-5 సినిమాలు చేశారు పైన. ఎక్కువ కమల్ హాసన్ గారితో పాటు చేసిన 2 సినిమాల్లో ఉన్నారు. స్వాతిపత్యం, తాయారమ్మ బంగారయ్య విలన్ను. అవును విలన్. మరి శంకరాభరణ లేడు. అవును సీతాకోచలక విలను. సాగర్ సంగమ మెయిన్ క్యారెక్టర్. స్వాతిముత్యం, ఆపద్ బాంధవుడు. అవును. సితారా మెయిన్ అదే కదా సినిమా అంతే. అదే జమీందారు మొత్తం ఆల్మోస్ట్ సినిమాలన్నీ మీ సినిమాలు మొత్తం శరత్ బాబు గారు. మీతో ఎలా ఉండేవాళ్ళు? చాలా క్లోజ్ అంటే చాలా మంచి మనిషి, జెంటిల్మెన్. నాకు తెలిసి ఆయన చేయని సినిమా చేయని క్యారెక్టర్ అంటూ లేదని. చేశాడు, మంచి క్యారెక్టర్స్ చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి మనిషి అండి. దాంతో అందరూ ఆయన లాంగ్ ఇది ఉందండి లైఫ్. ఓకే. తమిళ తెలుగు రెండింటికి పనికి వచ్చేవారు. అంటే కొంతమంది శరత్ బాబు గారిని హీరోని డామినేట్ చేస్తారని చెప్పి చాలా సినిమాలు అవాయిడ్ చేస్తారని విన్నాను. అదే నిజమా? అదే లేదండి. ఆయన ఉన్న కలర్కి, ఆయన కలర్ మెయిన్ కాదు కానీ సినిమాలో ఫిజిక్కి ఆయన ఇచ్చిన పాత్ర ఆయన న్యాయం చేసేవాడు. డామినేషన్ అని అదని ఎప్పుడు ఉండేది కాదు. ఆయన ఇచ్చిన పాత్ర న్యాయం చేసి. అయితే ఈ సినిమాలో చూసుకుంటూ వస్తుంటే కొన్ని షార్ట్లు ఉంటాయి. ఇప్పుడు మనకి తగడ సాంగ్ చూసుకున్నా అదే సిగ్నేచర్ షాట్స్ అంటారు సినిమా. ఒక సినిమాకి ఒక సిగ్నేచర్ షాట్ అనేది. సీతకు సిల్క్ల విషయానికి వచ్చినట్టయితే నాకు తెలిసి ఆ సినిమాలో సర్ప్రైజ్లు చాలా ఉన్నట్టున్నాయి. తామర పూలతో కానీ లేకపోతే షార్ట్లు ఉంటాయి. ఎలా చేశారు? రౌండ్ ట్రాలీ చేశారా ఏంటి? రౌండ్ ట్రాలీ లేవు కదా అప్పుడు లేవా? అప్పుడు లేవు. ఆ మిన్నేటి సూర్యుడు వచ్చిన మా పాటకి ఒక చెట్టు దగ్గర నుంచి ఉంటారు, హీరోయిన్ ఇటుపక్క నుంచి ఉంటారు. వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం లవ్ కన్ఫర్మ్ అయినట్టు ఒకరికొకరు ఇష్టపడినట్టు ఇది అయ్యాక ఇలా వేళ్ళు వచ్చి ఇలా కొట్టుకున్నాక మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. టక్ 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 అని స్టార్ట్ అయ్యి మ్యూజిక్ స్టార్ట్ అయ్యాక చెట్టు రివాల్వ్ అవుతూ ఉంటుంది, వీళ్ళు రివాల్వ్ అవుతూ ఉంటారు. రౌండ్ ట్రాలీ లేదు. ఓకే. ఎలా చేశారంటే అప్పుడు ఒక దుప్పట్లో, పెద్ద లావు దుప్పట్లో కెమెరామ్యాన్ కూర్చుని మొత్తం చుట్టుప్రక్కల 360 డిగ్రీస్లో ఎవరు లేకుండా ఆర్టిస్టులు ఇద్దరు పట్టుగా ఉండి ఆళ్ళు మూవ్ అవుతుంటారు లైట్గా, వీళ్ళు మూవ్ అవుతుంటారు. ఓకే. దుప్పట్లు వేసి వాళ్ళ మీద కూర్చోబెట్టి దుప్పట్లు లాక్కుంటే లేరా? దుప్పట్లో కెమెరా ఇది కెమెరా. వాళ్ళతో చెట్టు దగ్గర నుంచి ఉంటారు. వీళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు కూడా మెల్లిగా ఇలా తిరుగుతూ ఉంటారు. ఓహో. దాంతో అసలు ఇండస్ట్రీ అంతా మాట్లాడుకోదండి ఎలా తీసారు ఆ షాట్ అని. అవునా? రకరకాల. ఓకే. చెట్టు దిమ్మలాగా సెట్ వేసి పెట్టి చేశారా, ఇది రకరకాలు మాట్లాడుకుంటారు. అది కన్నన్ గారు అని కెమెరామ్యాన్ అండి, ఆయన ఎఫర్ట్, భారతీరాజా గారు వాళ్ళిద్దరు ప్లానింగ్. అదేమో అక్కడ వరకు అండి రౌండ్ ట్రాల్ ఇది. ఈ కొలనలో పువ్వులు వచ్చి ఇలాగా అదే అయితే అందరూ దిగిపోయామండి కొలంలోకి. అందరం కొలంలో మునిగిపోయి కింద నుంచి అందరూ ఇలా పై నుంచి పట్టుకుని తిప్పడం, ఇలా వచ్చి బొగ్గలు కొట్టడం, ఇవన్నీ భారతీరాజా గారి ఐడియాస్. నాన్నగారితో సహా అతను నిక్కర్లు వేసేసుకుని అతను మామూలు మెంబర్స్ కవి. అయ్యో 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 ఆ పాట మాత్రం అసలు. తర్వాత సీతక్కకు చిలుక తర్వాత మళ్ళీ చేసిన సినిమా ఈ సినిమాకి వచ్చినట్టున్నారు కదా, సాగర్ సంగమం. విశ్వనాథ్ గారికి అడ్వాన్స్లు ఇవ్వటం లేకపోతే ముందు పెట్టుకోవటం ఇవి కాదు, అయ్యే ఉండవండి కమిట్మెంట్స్ అంతే అండి. ఓరలే అండి అంత అప్పుడంతా ఓరలే. అగ్రిమెంట్లు రాసుకోవటం ఎప్పుడు లేవండి, ఎవరితోటి లేవు. ఓకే. సాగర్లో అలా ఉండి అండి, వాల్యూస్ కూడా ఉండి మాటకు కట్టుబడి ఎవరు అందరూ అప్పుడు. ఇప్పుడులా కాదండి. సాగర్ సంగమం విషయానికి వచ్చేసరికి కమల్ హాసన్ గారికి ఆ క్యారెక్టర్ కమల్ హాసన్ గారిని చేయించాలని అని చెప్పేసి, కమల్ హాసన్ గారు అంత మునుపు తెలుగులో ఇంట్రడ్యూస్ అయినప్పటికీ కూడా ఆ రేంజ్ రిసీవింగ్ ఉంటుందా అని చెప్పేసి స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలని చెప్పేసి ఎందుకు అనిపించింది సార్? అంటే అండి నెక్స్ట్ సినిమా డైరెక్టర్ గారితో అనుకున్నప్పుడు డైరెక్టర్ గారు నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఒకటి ఉంది, మంచి సబ్జెక్ట్, ఒక డాన్సర్, మేల్ డాన్సర్ మీద సబ్జెక్ట్ ఒకటి ఉంది. అప్పుడు నాన్నగారే అడిగారు, మనం మ్యూజిక్ మీద చేసాం, ఎక్కడికో మనం తీసుకెళ్ళాం, వైనాట్ మీ దగ్గర ఉంది కాబట్టి, క్లాసికల్ డ్యాన్స్ మీద ఉంది కాబట్టి అది ఎందుకు చేయకూడదు అని అంటే డెఫినెట్గా అని మెల్లిగా అది ఆ ప్రపోజల్ ఇదైంది, కన్ఫర్మ్ అయింది. అప్పుడు నేను ఇది చేస్తే మాత్రం కమల్తో చెయ్యాలి నేను. డైరెక్టర్ గారు ఆయన దృష్టిలో పెట్టిన రాశాడు కదా మేల్ డాన్సర్. ఓకే. కమల్ హాసన్ తోటే చెయ్యాలి, మరి కమల్ హాసన్ తెచ్చుకోగలవా అంటే ట్రై చేద్దామండి, కుదిరితే ట్రై చేద్దామని ఇంకా మొదలుపెట్టాడు నాన్నగారు. నేను కూడా రోజు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. కమల్ హాసన్ గారి కోసం 6 నెలలు తిరిగాం.
ఏం ఒప్పుకోలేదు అంత ఈజీగా లేదు, ఆయన పాపం సబ్జెక్ట్ తెలుసు ఆయనకి, డైరెక్ట్గా తెలుసు సబ్జెక్ట్ ఆయనకి. కానీ ఒక చిన్న కారణం వల్ల ఆయన ఆలోచన పడ్డాడు పాపం. అంటే దాంట్లో ఏజ్డ్ క్యారెక్టర్ ఉంటుంది ఎక్కువ. అవును, రెండు ఉంటాయి, ఏజ్డ్ ఇది ఉంటాయి. అంతకుముందు తమిళ్లో ఆయన కడల్ మీన్ గల్ అనే ఒక సినిమా ఇలాగే చేశాడు, ఏజ్డ్ క్యారెక్టర్ చేసి అది రిసీవ్ చేసుకోవాలి జనాలు. ఓకే ఓకే. చాలా పెద్ద ఫ్లాప్ అయింది అప్పుడు. ప్లస్ అప్పటికి మేము సాగర సంగమం చేసే టైంకి మంచి యూత్ఫుల్ బాయ్, ఏక్ దూజేకి వెళ్ళి మరో చరిత్ర, అసలు యూత్లోను లేడీస్లోను ముచ్చ ఫాలో నా ఇమేజ్ మొత్తం ఇదవుతుందా అని చిన్న డౌట్లో పడ్డాడు పాప అప్పుడు. ఓహో. డౌట్లో పడి అప్పుడు తర్వాత మళ్ళీ అలా ఆ టైం అవగావగా విశ్వనాథ్ గారిని కనిపించడం జరిగింది. మొత్తానికి ఒకసారి కనిపించినప్పుడు ఆయన ట్రీట్మెంట్ మొత్తం చెప్పారు. ఒకేసారి ఏజ్ రాదు, ఒకేసారి యంగ్ రాదు, స్క్రీన్ ప్లే మీకు. అందుకని సాగర సంగమం చూస్తున్నప్పుడు మీకు కొంచెంసేపు ముసలోడు ఉంటాడు, కొంచెంసేపు యంగ్ ఉంటాడు. అవును, స్క్రీన్ ప్లే అలా డిజైన్ చేశారు ఆయన. అవును. సో మొనాటనీ లేకుండా అలా డిజైన్ చేసేసరికి ఈ యాక్సెప్టెడ్, కన్విన్స్ అయిపోయాడు ఆయన. ఓకే. కన్విన్స్ అయ్యి మనం చేద్దాం ఓకే అని అలా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదే తప్ప ఆయనకి సబ్జెక్ట్ మీద ముందటి నుంచి ఇష్టం. ఆ సబ్జెక్ట్కి కూడా ఎవరిని అనుకోలేదు కూడా. దాంట్లో సాగర సంగమం చూసుకున్నట్టయితే మళ్ళీ జయప్రద గారితో చేయించాము. అది కాకుండా జయప్రద గారికి కూడా 2 షేడ్స్ ఉన్నాయి. అవును, ఏజ్ రెండు ఉంటుంది. రెండు ఉంటాయి. తన పరిస్థితి అంటే ఇప్పుడు మన ఎస్పీ శైలజ గారు కూతురు క్యారెక్టర్, అంత కూతురికి తల్లి క్యారెక్టర్ చేస్తాను. ఆవిడ వైపు నుంచి రెస్ట్రిక్షన్స్ జయసూద్ గారిని అనుకున్నామండి. అవునా? జయసూద్ గారు అనుకుంటే డేట్స్ కుదరక మళ్ళీ తర్వాత జయప్రద గారు రావాల్సి వచ్చింది. ఓకే. ఎందుకంటే ఆ ఏజ్ అట్లకంతా ఆవిడ కూడా బాగుంటుందని ఏదో మొత్తం డైరెక్టర్ గారు జయసూద్ అనే ఫిక్స్ అయ్యాం. ఓకే. మా పిక్చర్ ఓపెనింగ్ కూడా ఆవిడే వచ్చింది. సో అనుకోకుండా కొన్ని డేట్స్ కమలాసన్ గారి డేట్స్కి దీనికి ఇవిడికి మ్యాచ్ అవ్వక జయప్రద గారి దగ్గరికి అప్పుడే మరి ఇష్యూస్ అవ్వలేదా? జయసూద్ గారిని తీసేసి జయప్రద గారిని పెట్టారు సినిమా నుంచి. అప్పుడు ఉండేది కదా సార్ సోషల్ మీడియా, అది మనం అవునా? అప్పుడు మనం ఏం చెప్తే అదేంటి అంటే డిమాండ్ అనేది కాదు, ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళం, ప్రెస్లో నీట్గా ఇది అని చెప్తే విని రాసుకున్నారు అంతే. కాపీ పేస్ట్లు కాదు. ఓకే. అయితే ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. సాగర్ సంగమం విషయానికి వచ్చేసరికి చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. వర్క్షాప్లో ఏమైనా చేసేవాళ్ళ దీనికి? డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారి స్కూల్ ఎలా ఉండేది? వర్క్షాప్ అనేది ఎప్పుడు లేదు సార్, ఎప్పుడు లేదు. ఆన్ స్పాటే. ఓకే. ఆన్ స్పాటే ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు కమలాసన్ గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, గెటప్ టెస్ట్ జరిగేది. గెటప్ టెస్ట్ జరిగినప్పుడు ఆయన న్యాచురల్గా ఉండాలని చెప్పి జల్లు గిల్లు అంతా రాసుకోలేదు, శుభ్రంగా ఆవదం తెప్పించుకున్నాడు. ఆవదం రాసుకొని చేశాడు అది. ఓకే. ఆ న్యాచురాలిటీ రాదు మీకు జల్లు అది అని. అలాగే కొన్ని ఆయన బాగా న్యాచురల్ దీనికి ఎక్కువ వెళ్తాడు ఆయన కమలాసన్ గారు. ఓకే. అవి బాగా ఈయనకి బాగా నచ్చింది. ఓకే. విశ్వనాథ్ గారికి ఇద్దరికి సింక్ బాగా కుదిరింది. ఓకే. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఓల్డ్ క్యారెక్టర్గా, నేను రిపోర్టర్గా ఆర్టికల్స్ రాస్తున్న క్యారెక్టర్ విషయానికి వచ్చేసరికి ఆయన పాన్ తినటం, లేకపోతే సిగరెట్ కాల్చడం అవన్నీ ఉంటాయి కదా. అవునండి. అవన్నీ ఎలా చేసేవాళ్ళ ఏంటి? చేసేవాడు అది. అసలు ఆయన డెడికేటెడ్ కమిటెడ్ అంతే అండి. ఓకే. ఏదన్నా. ఓకే. ఎస్పీ శైలజ గారు సెలక్షన్ ఎవరిది? బాలు గారు? ఏం లేదండి, బాలు గారు ప్రభావం ఏమీ లేదండి. బాలు గారు రికమెండ్ చేశారా? విశ్వనాథ్ గారే. మా బాలు గారు ఇల్లు, మా ఇల్లు 3 ఇళ్ళు పక్క పక్కనండి మెడ్రాస్లో. మాకు బాగా సాధించాడు ఫ్యామిలీ తోటి. శైలజ గారు వాళ్ళందరూ మా ఇంటికి, మా అందరికి బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి అందరూ. ఆ అమ్మాయి భరతనాట్యం కూచిపూడి నేర్చుకుంటుందండి. నేర్చుకున్నప్పుడు అరంగేట్రంకి అందరిని పిలిస్తే విశ్వనాథ్ గారు, నాన్నగారు, మేము అందరూ వెళ్ళామండి. తర్వాత ఈ క్యారెక్టరు అది జరిగిపోయింది అనేది. ఈ క్యారెక్టర్ గురించి అనుకుంటున్నప్పుడు ఏజ్ కూడా సరిపోతుంది, నేర్చుకున్న డ్యాన్స్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఏమో అని చెప్పి ఆలోచించిందంటే డెఫినెట్గా అందరూ ఓటేసేవాడు దానికి. డెఫినెట్గా బాగుంటుంది అబ్బాయి. ఓకే. వేస్తే బాలు గారిని నువ్వే అడుగురా నాయసర్, నేను అడగను అని అంటే నాన్నగారు వెళ్ళి బాలు గారి ఫాదర్ని, అప్పుడు ఆయన ఉన్నారు, అడిగితే నీ అన్నయ్య సినిమా కాబట్టి, అన్నయ్య అంటే విశ్వనాథ్ గారి సినిమా, మీరందరూ మాకు కావాల్సిన వాళ్ళు, దాని దృష్టి దీంతో ఒప్పుకుంటాను తప్ప మీరు జాగ్రత్తగా మీరు ఎలాగ, నాన్నగారు హామీ ఇచ్చారు, మా పిల్లల్ని అలా చూసుకుంటాను నేను, నీకు ఎందుకు వదిలే, సినిమా అంటే నీకు ఏమీ అవ్వద్దు, నేను దగ్గరుండి నాది బాధ్యత అని చెప్పి అలాగే చెప్పి నీ మీద నమ్మకం ఉంది నాగేశ్వరరావు, అందరూ మనంతా ఒకటేది కదా, అందుకోసం నా అన్నయ్య సినిమా మీరు అందరిది చేస్తారు కాబట్టి
ఒప్పుకున్నాడు ఆయన. ఓకే ఓకే. బట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఫిల్మ్ అప్పుడే అన్నారు. చూసుకుంటే సాగర్ సంగమం ఇప్పుడు మనకి సిరిసిరి మూవ, శంకరాభరణం, శంకరాభరణం, తాయారమ్మ బంగారే, శంకరాభరణం, తాయారమ్మ బంగారే, సీతాకోక శంకరాభరణం, సీతాకోక, తర్వాత సాగర్ సంగమం 5వ సినిమా. దాని తర్వాత సినిమాకి వచ్చేసరికి సితారా. సితారా కొత్త డైరెక్టర్తో సినిమా చేయాలని ఏంది ప్రశ్న? అదే సార్ చెప్పాం కదా మీకు ఇందాక చెప్పినట్టు, వంశీ గారు మా ఇంట్లోనే ఉంటూ మా సినిమా ఏ డైరెక్టర్తో చేసినా ఆ డైరెక్టర్కి మా కంపెనీ తరపించి అసోసియేట్ డైరెక్టర్ సైడ్ నుంచి వస్తారు కదా, అది కాకుండా మా సైడ్ నుంచి ఒకటి కావాలి అని చెప్పి తాయారమ్మ బంగారే నుంచి పెట్టాం. తాయారమ్మ బంగారేకి ఆయనే వన్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్, శంకరాభరణకి వన్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్, సీతాకుచలకి వన్ ఆఫ్ ది అసోసియేట్ డైరెక్టర్. తర్వాత ఆయనకి మంచి ఆఫర్ వచ్చింది, తమిళ రీమేక్ ఒకటి వంశీ గారు. అసలు మేమే ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాం ఆయన్ని. మంచు పల్లకి అనే సినిమా చేయవలసి వచ్చింది. ఆయన తమిళ్లో హిట్ సినిమా, మంచి ఆఫర్ వచ్చింది. నేను అంటే ఆయన ఒప్పుకోలేదు వంశీ చాలా రోజులు. నేను మన బ్యానర్లోనే చేస్తాను సార్ అదంటే, లేదా వంశీ మంచి హిట్ సినిమా రీమేక్ మంచి ఆఫర్, కొత్త డైరెక్టర్ కదా, సేఫ్టీ లాంచింగ్ అని చెప్పి అందరూ కన్విన్స్ చేసి, అది చిరంజీవి గారితో కూడా నాన్నగారు కూడా మాట్లాడి అప్పుడు చేయించారు అసలు. మంచి పలక అదే కొంచెం యావరేజ్గా పేరు వచ్చింది కానీ ఆడలేదండి అది. ఓకే. సో పాపం డిప్రెషన్లో ఉన్నాడు పాపం నెక్స్ట్ సీన్ కోసం. సినిమా లేకపోయినా మా ఇంటి దగ్గరకు వచ్చి ఫాలో అప్ అంతా మామూలుగా ఉండేది, డిజైన్లో చేయించుకునేవాళ్ళు. సాగర్ సంగం డిజైన్ బాగా చేయిస్తాడండి, పబ్లిసిటీ డిజైన్స్ అని బాగా చేయిస్తాడు. వంశీ ఖాళీగా ఉన్నప్పుడు సినిమా డిజైన్లో చూసుకో ఈయన చెప్పేవారు పాపం. అలాగా అన్నప్పుడు ఈ ప్రపోజల్ అనుకున్నాం అప్పుడు సితారా. ఓకే. ఏంటంటే అతను వంశీ నవల్ అండి, మహల్లో కోకిల నవల్ అండి. ఓకే ఓకే. ఆ నవల్ ఇచ్చి ఇది ఎలా ఉంటుంది ఒకసారి చూడండి అని చెప్పి మాకు ఇచ్చాడండి. మా అందరికీ నచ్చింది. మాకు మా మదర్ అంటే బాగా ఇష్టం అండి అందరికి. మదర్కి ఇచ్చి అయితే అందరూ కలిసి నాన్నగారికి చెప్పాం. నాన్నగారు కూడా మంచి ప్రపోజల్ ఇది చేద్దామని చెప్పి అలాగా సితారా వచ్చిందండి. ఓకే. లైన్లో ఫస్ట్ అమ్మ మంచి హీరోయిన్ కావాలి నాకు, రాధ కావాలన్నాడు. అప్పుడు రాధ ఆల్రెడీ స్టార్ అయిపోయిందండి. కొత్త వాళ్ళు పెట్టిన రాధకి అప్పట్లో నేను ₹1,00,000 ఇచ్చుకుని రిస్క్ చేయలేను. ₹1,00,000 అంటే అప్పుడు పెద్ద రెమ్యునరేషన్ హీరోయిన్కి, సినిమాకండి. అప్పుడు డైలీ లేవు, కొత్త వాళ్ళకి చూద్దాం మొదలు పెట్టాం. అప్పుడు తమిళ్లో సినిమా చేస్తుంది అమ్మాయి భానుప్రియ, మెల్లప్పే సంగళని తమిళ. భారతీరాజ గారు ప్రొడ్యూసర్గా, వేరే ఎవరో డైరెక్టర్. ఆ సినిమా చూసి అమ్మాయి కళ్ళు బాగున్నాయి, మనకు కరెక్ట్గా సూట్ అవుతాయి క్యారెక్టర్ కానీ అంటే మనం పిలిచి అమ్మాయి తెలుగు అమ్మాయే, మన ఈస్ట్ గోదావరి అమ్మాయే అని చెప్పి రప్పించి బ్యాకప్ టెస్ట్ చేయించి అమ్మాయిని ఓకే చేసాం. ఫస్ట్ పిక్చర్ భానుప్రియకి సితారా లాంచింగ్ ఫిల్మ్ అయింది. దాంట్లో మళ్ళీ భానుప్రియ గారు ఓకే మెయిన్ మా క్యారెక్టర్ సితారా క్యారెక్టర్ చేశారు. సుమన్ ప్లస్ శరత్ బాబు గారు. ఓకే. సుమన్ అప్పుడే అప్కమింగ్ అండి. నేటి భారతం ఇలాంటి సినిమాలను చేసి, తరంగిణి ఒక 5 సినిమాలు చేసి అప్కమింగ్. మాకేంటంటే అందమైన యువకుడు కావాలి, ఆ క్యారెక్టర్ కావాలి. అంటే అమ్మాయి ప్రిన్సెస్ క్యారెక్టర్, ప్రిన్స్ని ఊహించుకోవాలి రోజు ఆ కోటలో. సో అందం కావాలి మెయిన్ అక్కడ. ఓకే. సో అప్కమింగ్ బాగా చేస్తున్నాడు అతను. సో అప్పుడు సుమన్ అప్రోచ్ అయితే మన బ్యానర్కి ఉన్న వాల్యూ దీంతో వెంటనే పాప ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఎఫర్ట్ ఆయన పెట్టి ఆయన బాగా చేశాడు. ఆయన పాప క్లాసికల్ అది రాదు, ఆయన కూడా పాపం డ్యాన్స్ మాస్టర్ రోజు అందరు పంపించి అసిస్టెంట్ని నేర్చుకుని తంటాలు పట్టి చేశాడు పాప. ఆయన బ్యాలెన్స్ చేశారు. ఆయన కరాటే రఫ్ క్యారెక్టర్లు వేసుకుంటారు. ఆయనతో కూడా చేయించాం క్లాసికల్. ఒక చిన్న మంచి పేరు వచ్చింది దానికి, చాలా మంచి పేరు వచ్చింది సుమన్ గారికి. చాలా మంచివాడు పాప సుమన్ గారు. ఓకే. మంచి క్లోజులు పడలేదు, క్లోజప్లు చాలా బాగుంటాయండి. ఆయన అందంగా. ఎంవి రఘు గారి కెమెరా అండి. ఆ సినిమాకి మీరు ఇందాక అడిగారే రౌండ్ ట్రాలీ అని. అవును. ఆ సినిమాకి వంశీ రౌండ్ ట్రాలీ మీద దృష్టి పడి, బాంబర్ ఎక్కడో ఎవరో ఉంది మనం సౌత్లో ఎక్కడ లేదంటే డిజైన్ చేయించి రఘు గారు వంశీ గారు కలిసి డిజైన్ చేసి మా చేత చేయించారు. రౌండ్ ట్రాలీ మా కంపెనీకి ఫస్ట్ టైం చేసాం. ఓకే. తయారు చేయించాం. ఓకే. తయారు చేస్తే అప్పుడు ఇండస్ట్రీ వాళ్ళందరూ, కెమెరామెన్స్ వీళ్ళందరూ మా సెట్లోకి వచ్చి చూసేవారు. అది చూసి మా షూటింగ్ అయిపోయాక తెగ వెళ్ళిపోయేది బయటికి, ఎక్విప్మెంట్ బయటికి వెళ్ళిపోయేది బాగా. వంశీ గారి కూడా సాంగ్స్ అంటే ఆయన కూడా చాలా కేర్ తీసుకుంటారు, బాగా కేర్ తీసుకుంటారు. బట్ కొత్త డైరెక్టర్ సినిమా చేస్తున్నారు అని చెప్పేసి వంశీ గారికి, ఇళయరాజా గారు కదా సినిమాకి, అవునండి, ఇళయరాజా గారితో పెట్టాలని చెప్పేసి, ఇళయరాజా గారితో సాంగులు చేయాలని చెప్పి కొత్త డైరెక్టర్కి ఇళయరాజా
కాంబినేషన్ ఎలా కుదిరింది అది? అంటే చాలా తర్జన భర్జనలు పడ్డారని చెప్పి విన్నాం, అది నిజమా కాదా? లేదండి, తర్జన భర్జనలు ఏం లేదండి. ఇళయరాజా గారు ఆల్రెడీ మాకు మా హోమ్ మ్యూజిక్ థియేటర్ అయిపోయేటప్పటికి ఆల్రెడీ 3 సినిమాలు చేశారు. 3 సీతాకోచిలక, సాగర్ 2 సినిమాలు చేశారండి. మాకు రిలేషన్షిప్ బాగా క్లోజ్ అయిపోయారు. నాన్నగారు కూడా రాజా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసి వెళ్ళేవాడు. ఈ ఎల్డాల్లో సితార ప్రాజెక్ట్ అనుకున్నాక నాన్నగారు వెళ్ళి పరిచయం చేశారు. ఎందుకంటే సరే నాగేశ్వర చెప్తారు కాబట్టి డెఫినెట్గా వర్తున్నాడే ఉంటాడని చెప్పి కథ చెప్పి ఉంటే కథ చెప్పిన విధానం అతనికి బాగా నచ్చేసి వంశీ గారికి, ఇళయరాజా గారికి చెప్పిన కథ విధానం, దాంతో ఆయన ఒప్పుకున్నాడు. అంతే తర్జన భర్జన ఏమీ పడలేదు. సాగర్ సంగమం లాంటి సినిమా తీసిన తర్వాత, సితారా రష్ చూసిన తర్వాత చాలా నెగిటివ్ థాట్స్ వచ్చినాయి. ఈ రష్ అది నిజమేనా? కరెక్ట్ అండి. అసలు ఈ సినిమా రష్ చూసాక ఎక్కువ సైలెంట్ షాట్స్ అండి సినిమా. మీకు కళ్ళు, వాళ్ళ ఫేస్లు, వాళ్ళు ఈ పక్షులు, అది ఇదంతా కూడా ఇళయరాజా గారు ఫిలప్ చేశాకనే పిక్చర్ ఫుల్ఫిల్ అయింది. ఇళయరాజా గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ సితారకి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ సాంగ్స్. రష్ చూసిన తర్వాత రష్ చూసాక అందరూ డీలా పడిపోయాడు. అంటే లోపల ఉంది ఇళయరాజా చేస్తాడన్న కాన్ఫిడెన్స్ ఉంది. చేసాకనే ఫుల్ ధైర్యం వచ్చేసి సినిమాని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లారు? మార్కెట్లో ఇంకా మనకు ఆల్రెడీ మనకు రెగ్యులర్ బయర్స్ అయిపోయారండి అప్పటికి. శంకరాభరణం తోటి, శంకరాభరణం అయ్యాక సీతాకోచిలక, సాగర్ సంగమం, మన సినిమాతో అందరూ ఎర్నింగ్సే తప్ప ఎవరికి లాసులు లేవు. సో మనం ఏం తీసినా మంచి, అది ఇంకా ఆ పార్ట్ పోయింది, గొడవలేదు ఇంకా. ఓకే, మార్కెటింగ్ బాగా అయిపోయింది. మార్కెటింగ్ ఏముండేది కాదు, మా డిస్ట్రిబ్యూటర్స్ ఎంత పంపంటున్నారు నాగేశ్వర్ అంటే ఇంత పంపండి అంటే అలా అంత సినిమాలు చూసుకునేవాళ్ళు కదా. ఒకప్పుడు సినిమా చూసుకునేవాడి. మా ఇంక సినిమా చూడాలి, సబ్జెక్ట్ చెప్పడాలి లేవండి. ఇంకా మా మీద కాన్ఫిడెన్స్ అండి. ఓకే, చేస్తే డెఫినెట్గా ఆలోచించే చేస్తాడు, బాగా మినిమం వాల్యూ ఉంటుంది అని. ప్లస్ అబ్నార్మల్ ప్రైజెస్ చెప్పేది ఎప్పుడు లేదు మేము. అయిన దాంట్లో ఇంత పర్సంటేజ్ ప్రాఫిట్ అనుకుని చేసేవాడు. నిజంగా బాగా వస్తే వాళ్ళే మాకు నెక్స్ట్ పిక్చర్లో బాగా ఇచ్చేవారు. అవునా, వాళ్ళే పెట్టారు. అంత మంచి రిలేషన్షిప్ ఉండేది మా డిస్ట్రిబ్యూటర్స్ తోటి. సితారా విషయానికి వచ్చేసరికి అది కూడా వంశీకి నేషనల్ అవార్డు అండి. నేషనల్ అవార్డు అది. మళ్ళీ తర్వాత సితారా తర్వాత వంశీ గారితో మీ కొలాబరేషన్లో సినిమా రావడానికి వచ్చింది కదండి. సితారా తర్వాత శ్రీరామ్, మా బ్రదర్ శ్రీరామ్ హీరోగా ఫెయిల్యూర్ అయిందండి. బట్ చేసే 9వ సినిమా. ఓకే, లాస్ట్ స్వర సంకల్పన కదా. స్వరకల్పన. ఓకే, ఆ విషయంలో వంశీ గారు ఎందుకని ఒకసారి మిస్ఫైర్ అవుతుందండి. అదే తప్ప ఎఫర్ట్స్ అందరినీ సేమ్ అండి. ఎఫర్ట్స్ ఆయన ఎఫర్ట్ అలా పెట్టాడు, నాన్నగారు ఇన్వాల్వ్మెంట్ అన్నీ ఉన్నాయి. ఒకసారి మిస్ఫైర్ అవుతుంది. ఓకే, అదే తప్ప ప్రత్యేక కారణం అంటూ ఏం లేవండి. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్రయాణం ఇలా జర్నీ కొనసాగుతుంది. ఇది మ్యూజికల్ హిట్స్, కేసీ విశ్వనాథ్ గారు ఇవన్నీ నడుస్తూ ఉంది. స్టోరీ ప్రధానంగా వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఎన్ని రోజులు పట్టేది సార్ షూటింగ్? అంటే మామూలుగా షూటింగ్ ఎక్కువ డేస్ కాదు సార్, 50 డేస్ మ్యాక్సిమం షూటింగ్ అయిపోయింది. 50 డేస్లోనే. అప్పట్లో మేము ఎక్కువ రోజులు తీసామని చెప్పి అనుకునేవారు. ఓకే, 30 రోజులు అంతా సినిమాలు అయిపోయాయి అప్పట్లో అంతా. 40 రోజులు విశ్వనాథ్ గారు సినిమా అంటే 45 రోజులు, 50 రోజులు. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎక్కువ, డీటెయిల్గా వెళ్తాడు అని అనేవారు. ఓకే, అదే అలాగా. సాగర్ సంగమంకి నేషనల్ అవార్డులు దాని సినిమా కూడా 4 వచ్చినట్టున్నాయి కదా. లేదండి, 2 వచ్చినాయండి. 2. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ బాలు గారికి, ఇళయరాజా గారికి ఆయన లైఫ్ టైంలో ఫస్ట్ టైం నేషనల్ అవార్డు సాగర్ సంగమం. ఓ, సాగర్ సంగమానికి ఫస్ట్ టైం. అప్పటికి 100 సినిమాలు తమిళ చేశాడు. తమిళ్లో దేనికి రాలేదు ఆయనకి. మన తెలుగు సినిమాతో ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. ఇళయరాజా గారు ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం ఏంటి సార్? అసలు ఎవరి చాయిస్ అది? సీతాకోచి నుంచి మా బాండింగ్ స్టార్ట్ అయిందండి. భారతీ రాజా గారి వల్ల సీతాకోచిలో స్టార్ట్ అయింది. ఎంటర్ అయ్యారు. విశ్వనాథ్ గారికి అప్పటివరకు ఎక్కువ మహాదేవన్ గారు చేసేవారు. అవును, అది కూడా నాన్నగారు మీకు చేంజ్ కావాలండి బాగుంటుంది అని చెప్పి ఓకే విశ్వనాథ్ గారి దగ్గర పెట్టించింది ఆల్మోస్ట్ అయినా. ఓకే, ఇళయరాజా గారికి విశ్వనాథ్ గారికి బాండింగ్ ఏర్పడడానికి పూర్ణోదయ కారణం. ఎస్. ఓకే, అక్కడ నుంచి వాళ్ళది బాగా ట్రావెల్ అయినట్టున్నారు కదా. ట్రావెల్ చేశారు ఆయన. మా సినిమాలు కాకుండా స్వర్ణ కమలం చేశాడు. అవును, ఇంకా 2 సినిమాలు చేసినట్టున్నారు. ఓకే, స్వయం కృషి విషయానికి వచ్చినట్టయితే స్వయం కృషికి చిరంజీవి గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఆయనకు ఒక ఇమేజ్ వచ్చేసింది, ట్రాక్ ఇమేజ్ వచ్చేసింది. ఆయనతో స్వయం కృషి చేయాలనేది థాట్ ఎవరిది? డైరెక్టర్ గారా మీద? ఇది ఆ ప్రాజెక్ట్ చిరంజీవి గారితో సినిమా తీయాలనేది థాట్ మాదండి. చిరంజీవి గారితో మొదటి నుంచి ఆయన వెనకాల ఫాలోఅప్ అవుతున్నాం. ఎప్పుడు చేద్దాం అంటే మంచి సబ్జెక్ట్ తీసుకురా చేద్దాం, నాకు తగ్గ సబ్జెక్టు విశ్వనాథ్ గారితో చేస్తాను, మీ ఇద్దరికి కాంబినేషన్ బాగుంటుంది, విశ్వనాథ్ గారితో చేస్తాను కండిషన్ పెట్టారు ఆయన. మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంది, సో దాంట్లో నేను కూడా ఉంటే అది డిఫరెంట్గా ఉంటుందని. నువ్వు విశ్వనాథ్ గారు ఎప్పుడు మంచి సబ్జెక్టు, నాకు డిఫరెంట్ క్యారెక్టర్, వెరైటీ క్యారెక్టర్ కావాలి, ఇవన్నీ
రొటీన్ సినిమాలు మామూలు అయ్యి అందరూ చేస్తాం, నాకు మీ ఇద్దరితో చేస్తున్నప్పుడు సంథింగ్ డిఫరెంట్ ఉండాలి నాకు అని చెప్తే మొత్తానికి ఆయన కూడా ఆలోచించి మంచి సబ్జెక్టు వచ్చాక నాన్నగారికి చెప్పారు. బట్ మరి ఆయన ఒప్పుకుంటారా లేదో తెలియదు, కానీ మన చర్మకారుడి చెప్పులు కుట్టుకునే క్యారెక్టర్ మోస్ట్ డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్ అది. అంత రిచ్ డ్రెస్సెస్, ఫారెన్ సాంగ్స్ అవన్నీ చేసే చిరంజీవి గారు ఒప్పుకుంటారో తెలియదు, కానీ చేస్తామని చాలా బాగుంటుంది, అలాంటి ఆయన చేశారని చెప్పి అంటారు అని విశ్వనాథ్ గారు అనేసరికి ఇదే మాట చిరంజీవి గారు దగ్గర నాన్నగారు పోస్ట్ చేశారు. అయ్యో అర్జెంట్గా వినేది కదా అని చెప్పి వెంటనే స్టోరీ వినిపించడానికి ఏర్పాటు చేయమన్నాడు. విన్నాడు, ఇంకా వెంటనే ఆన్ ది స్పాట్ ఒప్పుకున్నాడు. నాకు ఇలాంటివి పడాలి, నాకు నాలో ఉన్న టాలెంట్ కూడా నటుడు బయట రావాలి, మిగతా టాలెంట్ ఓకే అవన్నీ వేరే, స్టార్ టాలెంట్ కాకుండా నాలో నటుడు టాలెంట్ కూడా రావాలి అని అంతకుముందు చేసాడు పాపం. బాలచంద్ర గారు 47 రోజులు, ఇది కథ కాదు, చాలా సినిమాలు చేశారు ఆయన. కానీ తర్వాత టోటల్గా ఖైదీ నుంచి మారిపోయింది ఆయనకి టోటల్గా. సో హీ వాంట్ టు కమ్అట్ ఆఫ్ దట్ అండ్ డూ నవ్ అండ్ దెన్ ఇలాంటి సినిమా, అంటే టోటల్గా వచ్చేయమని కాదు, నవ్ అండ్ దెన్ ఇలాంటివి కూడా చెయ్యాలి నేను అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఆయన. లేకపోతే ఆ స్టేజ్లో ఉండి చిరంజీవి గారు ఒప్పుకోవాల్సిన సబ్జెక్ట్ కాదు అది. ఆయన అంటే నా లైఫ్కి దగ్గరగా ఉంది ఇది, నేను చిన్న స్టేజ్ నుంచి వచ్చాను, రూట్స్ మర్చిపోకూడదు మనం అన్నది మేజర్ మెసేజ్ దాంట్లో. సో గురుగారు హ్యాండిల్ చేశాడు, డెఫినెట్గా డ్రామా అది బాగా పండిస్తాడు ఆయన అని చెప్పి ఆయన. అలాగే ఆయనకి ఫస్ట్ టైం నంది అవార్డు, ఏపీ నంది అవార్డు ఫస్ట్ టైం ఆయనకి దాంట్లో రావడం జరిగింది. ఆ సినిమాకి స్వయం కృషికి ఫిల్మ్ఫేర్ అవార్డులు. ప్లస్ జనాదరణతో విపరీతం. ఫస్ట్ వీక్ కొంచెం ఆలోచించారు చిరంజీవి చూస్తారా లేదా ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు, మా హీరో చేత ఇలా చేయడం ఏంటి అని ముందు అనుకున్నారు సినిమా చూడక ముందు. చూసాక వాళ్ళే పాపం అంతా మంచి అప్లాజ్ ఇచ్చారు. పెద్ద హిట్ అయింది అప్పుడు. చిరంజీవి గారు నాకు తెలిసి కోర్స్ ఆయన సెట్కి వచ్చారంటే ఆయన ఎనర్జీ ఉంటుంది, అదంతా ఒక ఫెరిషియస్ గోలా, అదంతా మామూలుగా ఉండదు ఆయన చేసిన సినిమాలని. బట్ విశ్వనాథ్ గారి సెట్కి వచ్చిన తర్వాత, ఆ గెటప్లో వచ్చిన తర్వాత, మీరు లొకేషన్లో ఉన్నప్పుడు మీరు చూసుంటారు కదా లొకేషన్, ఆ సినిమా అంతా ఫాలో అయ్యారు కదా, మొత్తం ఉన్నారు కదా స్వయం కృషి. ఏంటి సార్ ఫస్ట్ రోజు ఫస్ట్ షాట్ ఏంటి, ఏం జరిగింది అసలు? ఫస్ట్ షాట్ ఏమీ లేదు సార్, సింపుల్గా అక్కడ మైసూర్లో షెడ్యూల్ అంటే ఒక కాలనీలో, రైల్వే కాలనీ ఏదో ఉంది, అక్కడ చిన్న చెప్పులు కుట్టుకుని మరి చెట్టు కింద అయింది, పక్కన చిన్న చిన్న తోపుడు బళ్ళు ఇవన్నీ ఉంటాయి, చిన్న ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది అక్కడ. ఆంజనేయ స్వామి మీద ఫస్ట్ షాట్, చిన్నపిల్లడిని పెట్టుకుని అయినా నా అంతా మంచి జరగాలేదు సంవత్సరం. మా సినిమాలకి ఎప్పుడు కూడా పూర్ణోదయకి ఓపెనింగ్లో హడావుడి, క్లాపులు, స్విచ్ ఆన్లు అలాంటివన్నీ ఎప్పుడు ఉండేది కాదు. మంచి ముహూర్తం చూసుకోవడం స్టార్ట్ చేశాడు షూటింగ్. అనుకోకుండా ఆ రోజుని షూటింగ్ జరుగుతున్నప్పుడు అంత షార్ట్ పెట్టేశాక విశ్వనాథ్ గారు నన్ను పిలిచారు, రాజాల రా అన్నారు. వెళ్ళాను, క్లాప్ నా చేతికి ఇచ్చారు, ఇది కొట్టు అన్నారు. ముహూర్తం షాట్ డే కొట్టారు. అప్పుడు నాకే షాక్, రావట్లేదు, కొట్టు చెప్తాం కదా కొట్టు అంటే చిరంజీవి గారు కొట్టు గారు చెప్తారు కదా అంటే ఫస్ట్ షాట్ నేను కొట్టి ఆంజనేయ స్వామి ముందు చిరంజీవి గారు, బాబు, సోమేశ్వర్ గారు ముగ్గురు ఉంటారు అనమాట. ఆ షాట్ తీసాం. అక్కడి నుంచి సాఫీగా జరిపోయింది. డిసిప్లిన్ మీరు చెప్పినట్టు ఆడావుడి గిడావుడు ఎక్కడ లేదు. విశ్వనాథ్ గారి సినిమా బయట సినిమా ఎలా జరుగుతుందో అంత డిసిప్లిన్గా చిరంజీవి గారు బయట సినిమా కూడా ఆయన డిసిప్లిన్ ఎక్కడ ఎప్పుడు అలా ఉంటుంది. బట్ ఆడావుడు వేరేగా ఉండేది, ఎందుకంటే జనాలు అది వేరేగా, ఇక్కడ అలా కాదు, పీస్ఫుల్గా జరిగిపోయింది సినిమా. అంటే ఆయన ఆ క్యారెక్టర్ చేయడానికి కొన్ని షాట్లు ఉంటాయి. ఇప్పుడు ఒక బాబుని వేరే ఎవరో కొడితే వచ్చి కారు ఆగిపోయే షాట్ ఉంది కదా, ఒక బాబు ఆయన కార్లో వెళ్తుంటాడు, రోడ్డు పక్కన చెప్పులు కొట్టే కుర్రోడు ఉంటాడు, ఆ బాబుని కొడితే అయ్యన్ దిగి చెప్పులు కొడుతుంటాడు సూట్ వేసుకొని, చెప్పులో బ్యాగ్ సమయంలో బ్యాగ్ కొడుతుంటాడు. అక్కడ ఎవరు సార్ మీరు, షాక్ అయ్యే షాట్ ఉంది కదా, ఎవరు సార్ మీరు ఇంత బాగా చెప్పులు కొడుతున్నాడు, చేయి తిరుగుతుంది మీకు అనే షాట్ ఉంది కదా. అంటే ఆ పనితనం అనేది ఎలా నేర్చుకున్నారు ఆయన? లేదు, ఆయన ఒక అతను పెట్టేవాడు అండి. అవునా? పక్కన ఒరిజినల్గా చేసి అతను కంపల్సరీగా ఉండేవాడు, అతని దాన్ని నేర్చుకునేవాడు ఇంట్రెస్ట్గా అయితే. అలాంటివన్నీ బాగా ప్రొఫెషనల్గా నేర్చుకున్నాడండి. నేర్చుకోవడం అంటే స్పాట్లో, దీనికోసం ఒక వర్క్షాపు అలాంటిదే కాదండి, స్పాట్లో నేర్చుకునేవాడండి. ఇంకొక పేరింగ్ అని చిరంజీవి గారికి పేరింగ్ విజయశాంతి. ఆవిడకి అప్పటికి ఒక కాస్త సినిమాలు చాలా అండి, రెబల్గా చేసే క్యారెక్టర్లు చేస్తున్న ఆవిడ మళ్ళీ ఆయనకి పేరుగా పెట్టారు. రెబల్గా ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదండి, మంచి హీరోయిన్ అంతే.
కమర్షియల్ హీరోయిన్ అప్పటికి రెబల్ క్యారెక్టర్స్ అని మా తర్వాత వచ్చాయి, కర్తవ్యం అదే ఈ తర్వాత వచ్చినాయి. సో అప్పటికి మంచి హీరోయిన్ అండి. ఓకే. నేటి భారతం ఇవన్నీ చేసిందండి. టీ కృష్ణ గారి సినిమాలు, అవును, ప్లస్ రాఘవేంద్ర గారి సినిమాలు ఇదే చేసింది. బట్ ఆవిడ ఇండివిజువల్ లేడీ సూపర్ స్టార్ అయ్యే క్యారెక్టర్స్ ఇంకా అప్పటికి రాలేదు. ఎస్, అంటే విశ్వనాథ్ గారి స్కూల్ అంతా జయప్రద గారు, జయసుధ గారు, రాధిక గారు ఇట్లా వెళ్తున్నారు కదా, డైరెక్ట్గా స్కూల్లోకి ఆమె రావడం ఫస్ట్ టైం. ఆవిడ కూడా చాలా కోఆపరేటివ్గా, ఆవిడ కూడా మామూలు నాటు క్యారెక్టరే కదండి, చెప్పులు చూసుకునే క్యారెక్టర్, రోడ్డు మీద గుడి దగ్గర చేసుకునే క్యారెక్టర్. ప్లస్ సెకండ్ హాఫ్ ఆవిడ సెంటిమెంట్ పండించిన విధానం చాలా బాగా డైరెక్టర్ గారు సీన్స్కి పూర్తి న్యాయం చేసింది ఆవిడ. ఓకే. సో ఆవిడకి కూడా స్టేట్ అవార్డు వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం. చిరంజీవి గారు కూడా అన్నారు, ఆయనకి అవార్డు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేట్ చేస్తే శాంతికి రాలేదా అని చెప్పి అన్నారు పాప ఆయన. అవునా? ఓకే. శాంతికి వస్తా అనుకున్నాం అందరం. ఎందుకంటే అట్లా చూడబాక అయ్యారు. ఇది డిఫరెంట్ వేరియేషన్స్లో సరదాగా అన్నప్పుడు సరదాగా ఉంటుంది, సాడ్ దీంట్లో కూడా 2-3 చోట్ల అంటుంది. అసలు ఏడ్చేస్తారు, అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది అమ్మాయి. సెట్లో ఎలా ఉండేది సార్ వీళ్ళంతా? అప్పటికి అందరూ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు కదా. మనకి కైగాల సత్యనారాయణ గారితో కొలాబరేషన్ ఉంది మీకు, అల్లూరు రామలింగయ్య గారు, గోల్లపూడి మారుతిరావు గారు, వీళ్ళందరితో కూడా మీకు ఎస్టాబ్లిష్మెంట్ ఆర్టిస్టులు అందరూ కూడా మీ సినిమాలో చేసేవాళ్ళు. అవునండి. ఈ ఆర్టిస్టులు అంతా సెట్లో ఎలా ఉండేవాళ్ళు, వాతావరణం ఎలా ఉండేది? అంటే అదే నేను చెప్తాను కదండి, మన ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది సార్ అది. అంతే. ఇప్పుడు విశ్వనాథ్ గారు అండి, ఆయన ఉంటే ఒక కాకి డ్రెస్ వేసాడంటే ఆయన ఒక డీజీపీలా ఉంటాడండి ఆయన. అవును, కాకి డ్రెస్ ఎందుకని ప్రిఫర్ చేశారు? ఆయన ముందు వాహిని స్టూడియోలో పనిచేశారు సార్, సౌండ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అప్పుడు యూనిఫామ్ స్టూడియో అండి ఇక్కడ, లైట్ బాయ్స్కి సౌండ్ డిపార్ట్మెంట్ కదా యూనిఫామ్ ఉండేది. ఇది నేను మర్చిపోకూడదు, నేను కూడా వన్ ఆఫ్ ది వర్కర్ ఎప్పటికీ నేను మర్చిపోకూడదు, ఆ ఫీలింగ్ నాకు ఉండాలి ఇప్పుడు. ఓకే. దాని కోసం ఇప్పటికీ షూటింగ్ లాస్ట్ ఫిల్మ్ ఆయన చేసిన వరకు కూడా విత్ కాకి డ్రెస్ వెళ్ళాడు. డైరెక్టర్గా ఫిల్మ్ చేస్తున్నారంటే కాకి డ్రెస్ షూటింగ్ స్పాట్లో, రికార్డింగ్స్ అక్కడంతా కాదు, షూటింగ్ స్పాట్లో మాత్రం కాకి డ్రెస్ అండి. ఓకే. సో ఆయన అలా డిసిప్లిన్గా ఉండడంతో అందరికి భయం అంటే భయం కూడా కాదు, ఒక మర్యాద గౌరవం. ఓకే. సో ఆయన అంతకన్నా స్ట్రిక్ట్గా అయితే ఉండేవాడు కాదు. ఆయన ఎక్కడైనా జోక్స్ అయ్యి చిరంజీవి గారితో వాళ్ళతోటి సరదాగా జోక్స్ చెప్పించుకోవడాలు, వినడాలు, హ్యూమర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది. సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది డైరెక్టర్ గారిది. వీళ్ళందరూ కూడా ఇది గౌరవించి ఆ డిసిప్లిన్ ఉండేదండి సెట్లు. ఓకే. ఎంత పెద్ద స్టార్ అన్న. నెక్స్ట్ ఫిల్మ్కి వచ్చేసరికి శ్రీరామ్ గారిని ఇంట్రొడ్యూస్ చేయాలనే ఆలోచన ఎవరిదండి? శ్రీరామ్ గారు ఆల్రెడీ మా సినిమాలో రైట్ ఫ్రమ్ శంకరాభరణం నుంచి ఆర్టిస్ట్ అండి. శంకరాభరణంలో డైరెక్టర్ గారే అంటే మా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి అప్పుడు శ్రీరామ్ గిటార్ అది నేర్చుకున్నాడు సరదాగా. ఓకే. వెస్టర్న్ దాంట్లో పెట్టి మా రాంబాబు అని ఇవ్వాలండి, రాంబాబు నువ్వు అక్కడ నాకు వచ్చాయి జగన్మోహన్ మిత్ర ట్రిప్ ఉంటారు కదా వెస్టర్న్, దాంట్లో ఏం చేశారు వేషం. ఓకే. అది అయ్యాక తనకి లైట్గా ఇంట్రెస్ట్ ఉంది, తనకి యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే సీతాకోక చిలుకలో 5గురిలో ఒక క్యారెక్టర్. ఓకే. ఓకే. మెయిన్ క్యారెక్టర్ నలుగురు దాంట్లో ఒక క్యారెక్టర్. ఓకే. ఓకే. ముస్లిం క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అది తన చేత చేయించే భారతీరాజు గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు. ఓకే. తర్వాత అలాగే సీతాకోక చిలుక సాగర సమంలో పెద్ద క్యారెక్టర్ లేదండి, ఊరలాగా సితార్లో మంచి క్యారెక్టర్, జర్నలిస్ట్ క్యారెక్టర్ అండి. సుధాకర్ ఇద్దరు కలిసి ఉంటారు. అవును, సుబలా సుధాకర్. ఓకే. మా బ్రదర్ మంచి క్యారెక్టర్ అది. ఓకే. ఆ టైంలోనే వంశీ ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్ అందరికి ట్రైన్ చేస్తారు కదా సత్యానంద్ గారు. అవును, సత్యానంద్ గారిని ఫస్ట్ పిలిపించి వీళ్ళకి ట్రైనింగ్ అది ఇప్పించారు ఇప్పుడు. సో సత్యానంద్ గారు ఫస్ట్ స్టూడెంట్ మావాడు. అవునా? ఇప్పటికీ చెప్తుంటాడు సత్యానంద్ గారు. అలాగా ఇంట్రెస్ట్ ఉండి నేను ఇలాగే కాదు నాకు మంచి క్యారెక్టర్ కావాలి అంటే స్వరకల్పన కన్నా ముందు స్వాతిముత్యం వచ్చింది. స్వాతిముత్యంలో చాలా ఇంపార్టెంట్ రోల్, కీ రోల్, చాకలోడు క్యారెక్టర్. ఓకే. ఓకే. అతను ఏం చెప్తే అది పాటించేసి ప్రొవోక్ చేసే క్యారెక్టర్ తనకి. అవును, సిటీకి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంది నాకు, చేయండి అనేసరికి మంచి మంచి సబ్జెక్ట్స్ అవి చూసాము, చేసాం, రీమేక్ కూడా చూసాము. ఓకే. మొత్తానికి వంశీ అందులో సబ్జెక్ట్ ఉంది, మన రాబాబు బాగుంటుంది. ఎందుకంటే తనకి రాజేంద్ర ప్రసాద్ పోలికలు ఎక్కువ ఉంటాయి. అవును, హీరో రాజేంద్ర ప్రసాద్ గారు. సో కొంచెం కామెడీ టచ్లో ట్రై చేయదు అంటే లేక మొత్తానికి ఈ సబ్జెక్ట్ కుదిరిందండి అప్పుడు. అదేలేండి, అది కొన్ని కారణాల వల్ల సీత అని పెట్టామండి హీరోయిన్గా. అవును, మంచి ప్యాడింగ్ పెట్టాడు ఆర్టిస్టులు, కోట శ్రీనివాస్ గారు, సోమేంద్ర గారు. అవును,
చాలామంది ఉన్నారు సపోర్టింగ్. ఓకే. భరణి గారు మెయిన్ క్యారెక్టర్, అనికల్ భరణి గారు. ఓకే. అలాగే అది అనుకోకుండా మిస్ఫైర్ అయిందండి ఆ సినిమా. ఎస్ ఎస్. అంతే తప్ప ప్రత్యేక రీజన్స్ అంటూ ఏం లేవండి. ఓకే. అయితే దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్గా ఇళయరాజా గారి బ్రదర్ని ఇంట్రడ్యూస్ చేసామండి, మ్మ్. గంగే అమరన్ గారు. ఓకే. అమరాన్ని ఆయన ఫస్ట్ టైం తెలుగులో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇంకోటి సార్, స్వాతిమిత్యం విషయానికి వచ్చినట్టుకి స్వాతిమిత్యంలో మళ్ళీ కమల్ హాసన్ గారితో మళ్ళీ ప్రయోగం. ఎస్, అదొక ప్రయోగం కదా. డెఫినెట్గా. బాడీ ఎదిగింది, మైండ్ మటుకి స్ట్రక్ అక్కడే ఉండిపోయింది. అక్కడే ఉండిపోయింది. అలాంటి క్యారెక్టరు ఆ థాట్ని మళ్ళీ ఒక డేర్ స్టెప్ వేస్తున్నాం, మళ్ళీ చేస్తున్నాం, ఒకటి కొత్త ప్రయోగం చేస్తున్నాం అనే ఆలోచన రాలేదా నాన్నగారికి కానీ మీకు కానీ? లేదండి, అందరూ కనీసం అనుకున్న క్యారెక్టర్ అండి అది. అనుకున్నది క్యారెక్టర్ అనుకున్న సబ్జెక్ట్ రెడీ చేశారు అది. ఓ అవునా? రివర్స్లో వెళ్ళి అవుతారికి. సాగర్ సంగమం ఎక్స్ట్రాడనరీ హిట్ అండి. అవును. ఇక్కడ కర్ణాటకలో 1.5 year ఆడుతుందండి. ఆయన నేను ఫంక్షన్ చేస్తానని చెప్పి అక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్ ప్రభు గారు అక్కడ ఫంక్షన్ చేశారండి. ఈవినింగ్ ఫంక్షన్ అండి, మార్నింగ్ వెళ్ళిపోయాం అందరం, డే అంతా ఖాళీ అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ అనుకున్నాం అండి, చేస్తున్నాం విశ్వనాథ్ గారు, కమలాసనం, పూర్ణోదయ అనుకున్నాం. రకరకాల సబ్జెక్టులు వింటున్నాం, ఓకే అవట్లే. వీళ్ళు ఇద్దరు ఒకే చోట మాకు చాలా టైం దొరికింది కలవడం. అప్పుడు ఏం చేద్దాం అని చెప్పి అనుకుంటే క్యారెక్టర్స్, నువ్వు ఏవే క్యారెక్టర్స్ చేయలేదు, ఏమేమి చేసావు, అలాగా డిస్కషన్లో వచ్చిన క్యారెక్టర్ అండి. మనం ఇలాగెళ్తే ఎలా ఉంటుంది, ఇలాగెళ్తే ఉంటుంది. మరీ అమాయకుడు 16 ఏళ్ళ వయసులాగా వద్దు, కొంచెం బాగుండాలి అని రకరకాల అనుకుని ఈ క్యారెక్టర్ ఫైనల్ చేసాం. ప్యూర్ హార్ట్, చెప్పింది చేస్తాడు, ఎక్కువ చిన్నప్పుడు జరిగిన ప్రమాదంలో దీంట్లో బుర్ర ఎదగలేదు, అలా ఉండిపోయింది. ఇంకొకరికి హెల్ప్ చేసి నేచరు అని చెప్పి ఒక క్యారెక్టర్ని అనుకుని దాని చుట్టూ కదలేరండి. బెంగళూరులో పుట్టిందండి అది. మిగతా క్యారెక్టర్లు కూడా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు. నిర్మలమ్మ గారు ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్ అండి, అసలు లైఫ్ టైం క్యారెక్టర్ అవుతుంది. నిర్మలమ్మ గారు, సోమయాజులి గారు, మళ్ళీ అటు పక్క చూస్తేనే సుత్తి వీరభద్రరావు కొట్టే క్యారెక్టర్. సుత్తి వీరభద్ర గారు, రాధిక గారు ఫస్ట్ టైం అండి, రాధిక గారు ఫస్ట్ టైం, విశ్వనాథ్ గారితో ఫస్ట్ టైం, కమలాసన్ తోటి ఫస్ట్ టైం, కమలాసన్ గారి కాంబినేషన్ కూడా ఫస్ట్ టైం. మళ్ళీ అది కాకుండా తల్లి క్యారెక్టర్, విడో. ఇంకొక పక్క ఏమో వాళ్ళ అత్తగారి క్యారెక్టర్లు చేశారు కదా, వాళ్ళ నాయనమ్మ దగ్గర పిల్లలు డబ్బింగ్ జానికి మేజర్ సుందరరాజన్ తమిళ ఆర్టిస్టు ఆయన పెట్టాం. శరత్ బాబు గారు ఇంకా మీకు మా కంపెనీ ఆర్టిస్టు, శరత్ బాబు గారు అన్నయ్య క్యారెక్టర్. ఈ కాంబినేషన్లో సినిమాలు స్వాతిముత్యం విషయానికి వచ్చిన అది కూడా మ్యూజికల్ హిట్టే కదా. డెఫినెట్గా అండి, పెద్ద మ్యూజికల్ హిట్. దానికి కూడా పాటకి థియేటర్స్లో కాయిన్స్ డైరెక్ట్ కలర్ చూశారు, బాగా కాయిన్స్ వేసేవారు ఇక్కడ హైదరాబాద్లో అంతా. అసలు డాన్స్ మాస్టర్ లేకుండా సాంగ్ తీశారంట. డాన్స్ మాస్టర్ లేకుండా కాదండి, డాన్స్ మాస్టర్ ఉన్నాడు, బట్ వాళ్ళేమో రెగ్యులర్ స్టెప్స్ వేస్తుంటే ఏదో ఎక్కలేదు వీళ్ళిద్దరికి. డైరెక్టర్ గారికి, కమలాసన్ గారికి పూటంతా ట్రయల్స్ చేశారు, ఈ స్టైల్ వెళ్దామా అని. అతనికి మేనరిజం ఉంటుంది సినిమాలో కమలాసన్ గారికి, అంటే ఇలాగంటాడు, దాన్ని బేస్ చేసుకుని చేద్దాము అని చెప్పి అలా దాన్ని బేస్ చేసుకుని చేసి మొత్తం విశ్వనాథ్ గారు స్టెప్లు వేసి ఈయన వేసి అలాగే మొత్తానికి డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు, బట్ ఏ స్టైల్ వెళ్దాం అన్నది టోటల్గా డిసైడ్ చేశారు ఇద్దరు కలిసి. ఓకే. అలాగా రాజమండ్రి పట్టిసీమలో స్టార్ట్ చేసామన్నమాట. ఓకే. సగం కొంచెం పోర్షన్ అయ్యేసరికి తుఫాన్ వచ్చేసింది అక్కడ. సో ప్యాకప్ చేసేసుకుని నెక్స్ట్ షెడ్యూల్లో మైసూర్లో శ్రీరంగపట్నం అని వాటర్ ఫాల్స్ ఉంటాయి, అక్కడ చేసాం బ్యాలెన్స్. మ్యాక్సిమం మీ సినిమాలు మొత్తం రాజమండ్రి పరిసర ప్రాంతాలనా? ఎక్కువ అండి. ఓకే. ఎక్కువ రాజమండ్రి ఉంటాయి, కొన్ని మైసూరు, కంచి, ఇలాగా. ఓకే. ఈ స్వాతిముత్యానికి ఫస్ట్ టైము ఒక సౌత్ ఇండియన్ ఫిలిము ఆస్కార్కి ఎంట్రీ అవ్వడం, అఫీషియల్ ఎంట్రీ, నామినేట్ అవ్వడం. నామినేషన్ కాదు, అఫీషియల్ ఎంట్రీ అంటారు దాన్ని. నామినేషన్ అనేది ఎంట్రీస్ అన్ని కలిపి అక్కడ నామినేషన్స్లోకి వస్తుంది. ఎంట్రీ స్టేజ్కి వెళ్ళింది ఫస్ట్ టైం తెలుగు సినిమా. నాకు తెలిసి జస్ట్ ఎంట్రీ స్టేజ్కి పంపించడం అంటే ఎవరు పడితే పంపడానికి, ఒక ఇండియా నుంచి ఒక సినిమా పంపడానికి కుదురుతుంది. అదే ఇండియన్ గవర్నమెంట్ నుంచి పంపాలండి, అఫీషియల్ ఎంట్రీ అండి. అఫీషియల్ ఎంట్రీ ఉండేది అనుకుంటూ, ఉండేది కదా అప్పుడు. ఇప్పుడు ఉంటే రకరకాల రూల్స్ మారినాయి అనుకుంటున్నాను. అప్పుడు ఉండే అఫీషియల్ ఎంట్రీయే, అది కూడా ఒక అవార్డుకే. అప్పుడు బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ అవార్డు అనేది ఆ ఒక కేటగిరీకే పంపాలి మనం. బెస్ట్ యాక్టర్కి కానీ వీటికంతా పంపడానికి లేదండి, చాలా ఉన్నాయి రూల్స్ ఉన్నాయి. నేనే మొత్తం అది అంతా ఫాలోఅప్ చేసి ప్రింట్ పంపించిన వాళ్ళతో కరెస్పాండ్ అవ్వడం, వాళ్ళు మాకు రెసిప్రికేషన్ సర్టిఫికేట్ పంపించారు నీట్గా, అవార్డు
పార్టిసిపేషన్ సర్టిఫికేట్ పంపించారు వాళ్ళు. ఈ సినిమాలు ఈ జర్నీ చూసుకున్న తర్వాత మీరు ప్రొడ్యూసర్గా పూర్ణోదయ ప్రొడ్యూసర్గా అంకితం అయిపోయారు. మీరు సపరేట్గా బ్యానర్ పెట్టి బ్యానర్ చేద్దామనో లేకపోతే పూర్ణోదయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని 79 నుంచి 70 ఎప్పుడు సార్ లాస్ట్ ఫిల్మ్ అంది 92 అండి, ఆపద్ బాంధవుడు చిరంజీవి గారు ఎందుకనే బ్రేక్ పడింది అనే సందేహం కాదు సార్. నాన్నగారు సిరిసిల్ల ఆపద్బంధుడు మంచి పేరు వచ్చింది, ఆర్థికంగా కూడా ఓకే అండి మాకు. పెద్ద గొప్పగా సక్సెస్ అవ్వలేదు సార్, అనుకున్నంత కమర్షియల్ సక్సెస్ కాదు. దానికి వేరియస్ రీజన్స్ కూడా ఉన్నాయి, అంటే వెతుక్కోవడం కాదు. గరానా మొగుడు సినిమా తర్వాత రిలీజ్ అయిన సినిమా ఇది. ఓకే 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 పక్కా మాస్ ఎంటర్టైనర్ అది, మామూలుగా కాదు. అప్పట్లో రికార్డ్ బ్రేకింగ్ సినిమా అది. ఏంటంటే చిరంజీవి గారిది ఇది రిలీజ్ అవ్వడం, అలాగే రకరకాల కారణాలు. ఆయనేమో మెంటల్ క్యారెక్టర్లో ఎక్కువ చూడడం యాక్సెప్ట్ చేయలేదు చాలామంది. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ ఎక్స్ట్రాడనరీగా చేస్తే ఆ క్యారెక్టర్లోనే. అవును, ఆ సినిమాలో కూడా ప్రయోగాలు చేసినట్టున్నారు గట్టిగా. జంజాల గారు క్యారెక్టర్ పెట్టారు కదా, జంజాల గారు హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్, మీనాక్షి శాస్త్రి హీరోయిన్. దానికో జంజాల గారితో చిరంజీవి గారి కాళ్ళు అడిగే క్యారెక్టర్, చాలా ప్రయోగాలు చేసినట్టు. రచయిత క్యారెక్టర్ అండి. సో అలాగా సినిమా సక్సెస్ అవ్వలేదు. తర్వాత ఫస్ట్ టైం మనకు బ్యానర్లో ఇది తట్టుకోలేకపోయారు చాలా రోజులు డాడీ. ఇప్పుడు ఇలా వచ్చి పర్లేదు, ఇలాగే వస్తుంది ఎప్పుడు. అవును, స్వరకల్పన అనుకుంటారా, పెద్ద పట్టించుకోలేదు. చిన్న బడ్జెట్ సినిమా, పెద్ద ఇది అవ్వలేదు అనుకున్నాం. ఇది బాగా ఎక్స్పెక్ట్ చేసాం. ఇదైసరికి కొంచెం ఇదయ్యాడు, డిప్రెషన్ ఆల్మోస్ట్ అయ్యి తర్వాత కోలుకొని మళ్ళీ. బడ్జెట్ కూడా పెద్ద బడ్జెట్ కదా, పెద్ద బడ్జెట్ అప్పటికి, చాలా పెద్ద బడ్జెట్ అండి. అప్పటికి 5 కోట్లు ఎంతో అయిందండి అప్పటికి. అది చాలా పెద్దదండి అప్పటికి. హైయెస్ట్ పేడ్ ఆర్టిస్ట్ ఇండియా, బిగ్గర్ దెన్ బచ్చన్ అని అప్పట్లో చెప్పుకునేవారండి చిరంజీవి గారు. మేమే హైయెస్ట్ పే చేస్తాం అప్పటికి, ఎక్కువ ఇచ్చారు. ఇండియా టుడేలో కవర్ పే చేసి బిగ్గర్ దెన్ బచ్చన్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆపద్బంధుడు పేడ్ అని రాశారు. అప్పుడు ఎంత ఇచ్చారు సార్? అప్పుడు 120 అంత హైయెస్ట్. అది 1,20,00,000 మామూలుగా కాదు. డిసప్పాయింట్ అవ్వలేదా చిరంజీవి గారు కానీ మీరు కానీ? ఆపద్బాంధవుడు అందరూ అయ్యాడు చిరంజీవి గారు. అయ్యాము సరే, అట్లీస్ట్ అవార్డ్స్ సైడైనా కాంపన్సేట్ చేస్తామని. స్టేట్ అవార్డు వచ్చిందండి సెకండ్ టైం, మళ్ళీ ఆపద్బాంధవుడికి వచ్చింది. నేషనల్ అవార్డు వస్తుందని చాలా ఎక్స్పెక్ట్ చేసామండి. వచ్చేసింది కూడా అండి ఆల్మోస్ట్. లాస్ట్ మినిట్ వరకు మాకు ఇన్ఫర్మేషన్, మాకు వచ్చిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ మినిట్లో ఒక సౌత్ ఇండియన్ పర్సన్ జ్యూరీలో చైర్మన్ అప్పుడు, ఆయన ఇంటర్ఫరెన్స్ వల్ల రాలేదని తెలిసింది. ఓకే, సినిమాకే యాక్టర్గా బెస్ట్ యాక్టర్. అంటే ఆపద్బాంధవుడికి బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు రావాల్సింది, చైర్మన్ డిసిషన్ పోయింది. లేకపోతే ఆ సినిమాకి ఉండేది, మనకి ఎప్పుడో ఉండేది. ఆ కాలం మొన్న తీరినట్టుంది వాళ్ళ మేనల్లుడు ద్వారా వచ్చింది. అలాగే సాగర్ సినిమాకి అప్పుడే కమల్ హాసన్ కూడా రావాల్సిందండి. ఓకే, అలా కూడా అది కూడా మిస్ అయిందండి. ఓహో, అది కూడా 1 దీంట్లోనే మిస్ అయింది. అది కూడా సౌత్ ఇండియన్ మనుషుల వల్ల మిస్ అయింది. ఓ, ఈ రిపీటెడ్ ఆర్టిస్టులు అనేవాళ్ళు మీ బ్యానర్కు ఎక్కువ ఉండేవాళ్ళు. నిర్మలమ్మ గారు ఉండేవారు, శరత్ బాబు గారు ఎలా ఉండేవాళ్ళు సార్? వాళ్ళ గురించి ఎక్కువ బయట జనాలకి తెలిసేది కాదు. షూట్లో ఎలా ఉండేవాళ్ళు నిర్మలమ్మ గారు? చాలా పద్ధతి నిర్మలమ్మ గారు అయితే అసలు మన ఇంట్లో బామ్మగారు మనతో పలకిస్తారు. అలాగే ఏనాన్న అంటూ. అలాగే షూటింగ్ దగ్గరికి వెళ్తే, అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే ఆ లోకల్లో వాళ్ళందరినీ సొంత వాళ్ళు చేసి తీసుకుని కలుపుకొని పోయేవాళ్ళు. అసలు చాలా ఆవిడ వెళ్ళిపోతుంటే వాళ్ళు ఫీల్ అయ్యేవారు. చుట్టాలు వాళ్ళ ఇంట్లో పెద్దమ్మ బయటికి వెళ్ళిపోతున్నట్టు, లేకపోతే బామ్మగారు వెళ్ళిపోతున్నట్టు అలా ఫీల్ అయ్యారు. అంత బాగుండేది. అంటే అప్పట్లో హోటల్స్ పెద్దగా ఏం ఉండేవి కాబట్టి ఇల్లు తీసుకునేవాళ్ళు రెంట్కి? లేదండి, మేము రాజమండ్రిలో హోటల్స్ తీసుకుని రాజమండ్రి నుంచి 10-15 కిలోమీటర్స్ రేడియస్లో షూటింగ్ పెట్టుకునేవాడు. సో రాజమండ్రిలోనే ఉండేవాడు ఎక్కువ. ఒక ఆపద్బాంధవుడికే కుదరలేదండి, ఎందుకంటే పూడిపల్లిని చిరంజీవి గారి కోసం ఆ ప్లేస్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకని? మేము ఇక్కడ సిటీలో ఉంచితే చిరంజీవి గారిని మేము కంట్రోల్ చేయలేము జనాలతో. అందుకోసం మేము పూడిపల్లిని, అక్కడికి నో ట్రాన్స్పోర్టేషన్ అండి, ఓన్లీ బోట్ మీద వెళ్ళాలి, రోడ్లు లేవు. సో బోట్స్ అవి మేము హ్యాండ్ ఓవర్ చేసి, పేపర్లో ఏమో రాంగ్గా డైవర్ట్ చేసి, అరకులో షూటింగ్ అని ఏదో డైవర్ట్ చేసి మొత్తానికి అక్కడ జరుపుకుంటుంటే లాస్ట్లో తెలిసింది. 2-3 రోజుల క్రితం తెలిస్తే అప్పుడు తిరణాల కింద అక్కడికి రావడం మొదలుపెట్టారు. ఈదుకుని వచ్చేసేవారు, చేసుకుని వచ్చేసేవారు. మామూలు క్రేజ్ కాదు అప్పుడు. ఓకే, అలాగా ఆపద్బాంధవుడు మంచి సినిమా చేసిన తృప్తి ఉంది, కానీ కమర్షియల్గా కొంతమంది పెద్ద ఆడలేదండి. అది
ఓకే. ఇప్పటికి రిలేషన్ ఎలా ఉంది మీకు? మాకు ఇప్పుడు మా ఫ్యామిలీ అండి, చిరంజీవి గారు ఫ్యామిలీ ఇది మాకు మొత్తం మొదటి నుంచి అండి, సినిమా చేయక ముందు నుంచి ఫ్యామిలీ అటాచ్మెంట్. ఇది అల్లు రామలింగ గారి ఫ్యామిలీ ద్వారా మాకు బాగా అల్లు రంగనగా బాగా క్లోజ్. మాకు మెడ్రాస్ నుంచి చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి మేము ఓకే. అరవింద్ గారు అన్నయ్య అని అంటూ వాళ్ళందరూ బాగా చిన్నప్పటి నుంచి మాకు బాగా అటాచ్డ్ అండి. ఓకే. అలాగే ఆ ఫ్యామిలీలోకి ఆయన ఎంటర్ అయ్యాక వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాకు బాగా ఓకే. చరణ్ గిరణ్ అందరూ చిన్నప్పటి నుంచి బాగా. అయితే ఇప్పుడు అల్లు రామలింగి గారి మనవడిని మీ సినిమాలో యాక్ట్ చేయించారని చెప్పేసి తెలిసింది. అల్లు రామలింగ అరవింద్ గారు పెద్ద పైన ఉన్నాడు కదండి, అర్జున లేకపోతే బాబీ అండి, బాబీ గారు బాబీ యాక్ట్ చేశాయండి. ఓకే. బాబీ అలాగే అరవింద్ గారు సిస్టర్స్ డాటర్స్ ఇద్దరు, ఓకే, వాళ్ళు కూడా దాంట్లో నిర్మలమ్మ గారు వచ్చారంటే ఇంకా బాగుండేది. అలాగే మా ఆర్టిస్ట్ అందరూ హోమ్ బ్యానర్ కింద ఫీల్ అయ్యారు, మా హోమ్ ఆర్టిస్ట్ కింద మేము ఫీల్ అయ్యేవాడు. అంత బాగుండేది. అప్పుడు ఎట్లా ఉండేది సార్ రెమ్యునరేషన్? ఎలా ఉంటుంది మీ ఊహ తెలిసిన తర్వాత రెమ్యునరేషన్ ఎలా? నెల శాలరీసా సినిమాలకే? సినిమాకంటే సినిమాలకే ఎవడన్నా సినిమాలకే. అప్పుడు డే బేసిస్ అనేది లేదు. డే బేసిస్ అది ఏంటంటే నాకు తెలిసి 10 ఏళ్ల క్రితం నుంచి స్టార్ట్ అయి ఉంటుంది. ఈ మధ్యకాలం స్టార్ట్ అయి ఉంటుంది. ఓకే. ఇది ముందంతా డే బేసిసే, సినిమా బేసిస్. వేషం ఉంటుంది మీకు. కంపెనీ ఆర్టిస్టుల కింద సాక్షి రంగారావు, రాళ్లపల్లి గారు, ఇలాగ బ్యాచ్ అంతా ఉన్నారు సపోర్టింగ్ ఆర్టిస్ట్. వీళ్ళందరూ కంపల్సరీ చాలా సినిమాలు ఉంటారు మీకు. ఎట్లా ఉండే రెమ్యునరేషన్? ఎలా వచ్చేవాళ్ళు? ఏమన్నా 15,000, 20,000, 25,000, మ్యాక్సిమం 50,000 సినిమాకి, అంతే అండి. ఓకే. అంటే అప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షనే శంకరాభరణంగా అయింది 13 లక్షలు అండి. అవునా? 13 లక్షలు తీస్తారు. అది ఎక్కువ అండి, ఆ సినిమాకి ఎక్కువ. అప్పట్లో ఆ రేంజ్ ఆఫ్ ఆర్టిస్ట్లో ఉంటే ఒక 7-8లో చెయ్యాలి అంతే. ఓకే. ఎందుకు 13 అయ్యింది ఇప్పుడు. ఎందుకు ఎక్కువ పెట్టారు? ఎక్కువ పెట్టడం కాదు సార్, కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం కాదు సార్. ఎక్కడంటే బేలూరు అంటే బేలూరు, ఎక్కడికంటే అక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వడం. రీమిక్సింగ్లు బాగాలేకపోతే మళ్ళీ రీమిక్స్ చేసేవాళ్ళం, రీషూట్స్ చేసేవాళ్ళం. అవునా? అట్లా ఏ సినిమాలు జరిగింది? రీషూట్స్ ఎక్కువ తక్కువ కానండి, టెక్నికల్ సైడ్ ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళం అండి. రీషూట్స్ అంటే తక్కువే. సీతాకోకచిలుకలో కొంచెం రీషూట్ కూడా కాదు, చేంజ్ అవ్వాల్సి వచ్చింది లాస్ట్లో. భారతీ రాజా గారు ట్రాజడీ ఎండ్ చేద్దామని సినిమాని, ఇద్దరు చంపేద్దామని. ఓకే. ఓకే. చంపేద్దామని క్లైమాక్స్ ఇక్కడ షూట్ చేసాం. మన కన్యాకుమారి దగ్గర మొట్టమని ఆ ఊర్లో చేసాం. సీ బ్యాక్గ్రౌండ్ అంతా అక్కడ అలలు చాలా బాగా వస్తాయి, ఫెరోషియస్గా వస్తాయి అలలు అక్కడ. ఓకే. అక్కడ చేసాం మొత్తం 20 రోజులు అక్కడే ఉండిపోవడం మేము. అక్కడ చేసేటప్పుడు క్లైమాక్స్ విషయానికి వచ్చినప్పుడు ఆయన ట్రాజడీ చేసేద్దాం అంటే, నాన్నగారు నువ్వు కాబట్టి తమిళ్ చేసుకో, తెలుగు మాత్రం నేను ట్రాజడీకి ఒప్పుకోను, ఏం చేస్తావో తెలియదు, ఎలా చేస్తావో ఏంటో తెలియదు, కానీ మరి ట్రాజడీ శంకరాభరణం మాత్రం ఆయన ట్రాజడీ చేస్తావు, నువ్వు అది ఎలా ఒప్పుకున్నావు అది అంటే. ఆ క్యారెక్టర్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. ఆ సబ్జెక్ట్కి ఆయన అనుకున్నది అయిపోయింది, తీర్చేసుకున్నాడు. అబ్బాయి ద్వారా లెగసీ శిష్యుడికి ఇచ్చేసాడు, అయిపోయింది. ఆయన పీస్ఫుల్గా ఆయన ఆవిడ కోరిక తీరిపోయింది. ఆయన అనుకున్నది కళామండపం ఏదో కట్టేసి అబ్బాయినేమో ఆయన చేర్చిస్తే అది అయిపోయింది. వాళ్ళ క్యారెక్టర్స్ ఇంకా ఉపయోగం లేదు, అందుకోసం తీర్చినా పర్లేదు. కానీ ఇక్కడ అలా కాదు, నువ్వు ఇద్దరు దీనికి ఇచ్చి లవర్స్కి ఇచ్చి ఆదర్శం ఇదేనా, నువ్వు ప్రేమించుకుంటే చచ్చిపోవడం ఇదా, అది కరెక్ట్ కాదు, నాకు ఎలా తెలీదు చేస్తావో అని తెలీదు, బ్రతకాలి ఇద్దరు హ్యాపీగా ఉండాలి అంటే. అప్పుడు మళ్ళీ స్టోరీ డిపార్ట్మెంట్ అందరూ కూర్చుని మొత్తానికి ఒక ఈ ఫార్మేషన్ తీసుకొచ్చారు. నాకు 2 రోజులు షూటింగ్ డేట్స్ ఇస్తే నేను చేస్తాను, మార్చేస్తాను, ఎడిటింగ్ టేబుల్లో మార్చేస్తాను అని చెప్పి 2 days మళ్ళీ రీషూట్ చేసి మొత్తం టేబుల్లో జిమిక్స్ చేశాడు ఆయన, ఎడిటింగ్ టేబుల్లో చేసి తమిళకి కూడా అదే పెట్టుకున్నాడు మళ్ళీ. అవునా? ఓకే. హ్యాపీ ఎండింగ్. 2 కులాలు ఒకటో మా కులాల భేదాలు లేవు మాకు అని చెప్పి ఇద్దరు కూడా క్రాసు, జీసస్ క్రాసు ధన్యం కట్ చేసేసి అంటే మేమందరం మీకు సపోర్ట్ ఉంటామని చెప్పి చిన్నపిల్లలు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి అలాగ సింబాలిజంగా ఎండ్ చేశారు. అది ఇవాళ ఆ రోజు పెద్ద సెన్సేషన్, ట్రెండ్ సెట్టర్ అయింది. చాలామంది యూత్ డైరెక్టర్స్ అప్పట్లో ఈ మధ్యకాలంలో వచ్చిన చాలామంది మాకు లవ్ సబ్జెక్ట్స్ చేస్తున్నాడు, ఇన్స్పిరేషన్ సీతాకోకచిలుక అని చెప్పి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఫ్యామిలీ ఏంటి సార్, పిల్లలు అంతా సెటిల్డా లేకపోతే ఎట్లా? 2 పాపలండి. ఓకే. ఒక పాప కొంచెం మా ఫీల్డే బటర్ డిజ్నీ హాట్స్టారు, ఆహారం అంతా క్రియేటివ్ ప్రొడ్యూసర్గానే చేసింది. ఓకే. ఓకే. ఇప్పుడు కూడా. ఓకే. పెద్ద పాప ఏమో ఫ్యాషన్ డిజైనింగ్. ఓకే. అంత క్రియేటివ్ సైడే ఉన్నారు, ఇంకా సినిమాలో క్రియేటివ్ సైడే అన్ని పెట్టేసుకున్నారు. సూపర్ అండి. అయితే ఇంకోటిసారి ఫైనాన్షియల్గా ఏంటి పొజిషన్? ఫైనాన్షియల్గా హ్యాపీ సార్, హ్యాపీ, వెరీ వెరీ
సఫిషియంట్ హ్యాపీ. ఓకే. మా నాన్నగారు అందరికీ బాగా చేశారు. సెట్ మేము దాన్ని ఏమన్నా పాడు చేసుకోలేదు ఎవరు, పెంచుకున్నాం తప్ప నీట్గా హ్యాపీ. ఓకే. వెరీ వెల్. మాకు అసలు అది ఆ విషయంలో ఇది లేదు. పార్టీ కల్చరు కనుక ఏ సినిమా ఫీల్డ్ అంటే పార్టీ కల్చరు కనుక సాయంత్రానికి సెటప్ నలుగురు ఫ్రెండ్స్ పార్టీ కల్చరు అవన్నీ తక్కువ సార్ మాకు. అవేమీ అటువైపు ఏమీ వెళ్ళలేదు. అసలు ఆ శైలే కదా. ఎలా ఈవినింగ్ ఉంటే మాకు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఉంది. సాయంకాలం సినిమాకి సంబంధించిన చాలా మంది కలుస్తాము. ఒక 1 or 2 hours కూర్చొని చాట్ చేసుకుని అలా వచ్చేయడం. ఓకే. అంతే తప్ప పార్టీ కల్చర్ తక్కువ. బాగా కల్చరల్ యాక్టివిటీస్ తక్కువ. కల్చరల్ యాక్టివిటీస్ తక్కువ. క్లబ్లో కల్చరల్ యాక్టివిటీస్ నేనే చూసుకుంటా. ప్రోగ్రామ్స్, మంచి మంచి ఈవెంట్స్ అని నేనే కండక్ట్ చేస్తూ ఉంటాను. అవును. మేనేజ్మెంట్ అంతా నేనే చూసుకుంటాను మొత్తం అది. ఓకే. సో ఫిల్మ్ నగర్ క్లబ్కి నేను వన్ ఆఫ్ ది చైర్మన్, అది కదా కన్వీనర్ ఫర్ కల్చరల్ యాక్టివిటీస్. ఓ సూపర్. నేనే చూసుకుంటాను అనమాట అది. ఓకే. దాంట్లో కూడా మెంబర్షిప్ ఫీ కూడా బాగా పెరిగిందన్నారు ఈ మధ్యన. అంటే బాగా డెవలప్ చేసామండి మేము. నేను ఒక 10 years నుంచి ఆల్మోస్ట్ ఫుల్ ప్లెజ్గా దాంట్లో ఉన్నానండి. మేము ఉన్న టైం నుంచి బాగా డెవలప్ చేసామండి. ఓకే. చేసి ఇవాళ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ క్లబ్ ఇన్ ట్విన్ సిటీస్ అయిపోయిందండి అది. అవును. సో మెంబర్షిప్ ఫీజు కూడా దాని తగ్గట్టు చేసాం. సినిమా వాళ్ళకి దాని రేట్ వేరే ఉంటుంది. అవును. సినిమా వాళ్ళకి బికాస్ సినిమా క్లబ్ కాబట్టి సినిమా రేట్ వేరే ఉంది. అల్లూరు రామలింగయ్య గారికి మీకు ఫ్యామిలీకి మంచి బాండింగ్ ఉందండి. అవునండి. మీరు బాబీని అన్నారు కదా ఇంట్రొడ్యూస్ చేసింది. అవును. ఓకే. తర్వాత నేను ఇప్పుడు అందరూ అనుకుంటారు అల్లు అర్జున్ ఒకలాగే ఉంటారండి కొంచెం చిన్నప్పుడు, అలాగా అనిపిస్తుంది. అల్లు అర్జున్ యాక్ట్ చేశాడని చెప్పేసి అనుకుంటారు. ఓకే. బాబీ చేశాడు అది. అల్లు రామలింగయ్య గారికి మీరు మీ ఫాదర్కి బాగా క్లోజ్నెస్ ఉందన్నారు. అవునండి. ఫ్యామిలీస్ బాగా క్లోజ్ అండి. మెడ్రాస్ నుంచి ఉన్నప్పటి నుంచి, నాన్నగారు ప్రొడక్షన్లోకి రాకముందు నుంచి. ప్రొడక్షన్ రాకముందు నుంచి. అప్పుడు అంటే మరి ఇంక చిరంజీవి గారికి అల్లు రామలింగయ్య పెళ్లి కుదర్చడంలో కూడా నాన్నగారి పాత్ర కూడా కొంచెం ఉంది. అవునా? వాళ్ళిద్దరు సురేఖ్ గారు మ్యారేజ్ దీంట్లో కూడా అప్పట్లో అడిగేవారు అనమాట. మనం నాన్నగారిని వీళ్ళందరినీ కూడా సలహాలు అడిగేవారు. ఓకే. ఆయన పాత్ర కూడా కొంచెం ఉంది. అది చిరంజీవి గారు స్వయంగా చాలాసార్లు వెల్లడించారు అది కూడా. ఓకే. ప్లస్ వాళ్ళిద్దరు ఫస్ట్ కలుసుకున్నది కూడా, చూసుకున్నది ఒకరికొకరు డైరెక్ట్గా చూసుకున్నది కూడా మా తాయారమ్మ బంగారి 100 days ఫంక్షన్లో. సురేఖ్ గారు మా ఫ్యామిలీ ఫంక్షన్ ఇదండి, వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు ఫంక్షన్. ఓకే. మొదట డైరెక్ట్గా చూసుకోవడం తాయారమ్మ బంగారయ్య 100 days ఫంక్షన్లో చూసారు. ఓకే. కలవలేదు, చూసుకున్నారు. అదే ఫేస్ టు ఫేస్ అనేది చూసుకున్నది అక్కడ. అది మా ప్రివ్యూస్ అప్పుడు కూడా కలిసినట్టారు. చాలా సినిమాలు అదే ప్రివ్యూలు జరుగుతున్నాయి, ప్రివ్యూలు ఎక్కువ జరిగాయి. అవునవును. ఆ డిస్కషన్లో రామలింగయ్య గారు, చిరంజీవి గారు ఫ్యామిలీ దగ్గర నుంచి చూసిన మీరు ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళ బాండింగ్ అనేది ఎలా ఉండేది? చాలా అసలు అరవింద్ గారు మామ అల్లుడు లాగా ఉండేది కాదు, ఫ్రెండ్స్ లాగా బాగా చాలా బాగుండేది అసలు. పార్టీస్లోను అట్లను అసలు ఫంక్షన్స్ ఎక్కువ. చిరంజీవి గారు వచ్చాక టోటల్గా అందరినీ గ్యాదర్ చేసి గెట్ టుగెదర్స్ అయ్యి ఎక్కువ చేసేవాడు ఆయన. ఫ్యామిలీ గెట్ టుగెదర్సే కాదు, ఇండస్ట్రీ గెట్ టుగెదర్స్ కూడా. అవునా? ఓకే. అప్పట్లో ఒక హీరో ఒకరికొకరు కలవడాలు తక్కువ ఉండి, అలాంటిది ఈయన వచ్చాక ఆ కల్చర్ స్టార్ట్ అయింది అక్కడ చెన్నైలో. ఓకే. ఆయన బర్త్డే అంటే మొత్తం అందరిని పిలవడం, మంచి డిన్నర్ హోస్ట్ చేయడం, స్టార్ హోటల్స్లోనూ, లేకపోతే ఆయన గెస్ట్ హౌస్ ఉండేది అక్కడ. కానీ ఆ కల్చర్ టోటల్గా ఒకళ్ళు భేదాలు లేవు. సినిమాలో వేరే కానీ మాకేం లేవు అన్న ఇది ఆయన తోటి స్టార్ట్ అయింది అక్కడ. ఓకే. చెన్నై నుంచి అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అది. ఓకే. శ్రీకాంత్, రవితేజ వీళ్ళందరినీ చేర్చుకుని ఇక్కడికి వచ్చాక, అలాగే అక్కడేమో మేమందరం ఆల్మోస్ట్ నాన్నగారు, అప్పుడున్న ప్రొడ్యూసర్స్, ఓకే, ఫ్యామిలీస్ కలిసేవాళ్ళు. వీళ్ళు కమల్ హాసన్ గారు వీళ్ళు అక్కడ తమిళ హీరోలు, తెలుగు హీరోలు అని సపరేట్ ఏమైనా అలాంటిది లేదండి. అవకాశం కలిసేవారండి. బట్ అవి మన తెలుగు వాళ్ళు ఎక్కువ వచ్చేవారు సార్. జనరల్గా తెలుగు వాళ్ళు హీరోయిన్లు అందరూ కూడా బాగా ఓకే అటెండ్ అయ్యారు. ఈయన అంత బాగా హాస్పిటాలిటీ ఇచ్చేవారు ఈయన. ఓకే. చిరంజీవి గారు పిలిస్తే వెళ్ళాలి. బాగుండేది అసలు, చాలా బాగుండేది, లైవ్లీగా ఉండేది, సరదాగా ఉండేది. ఎప్పుడెప్పుడైనా వెయిట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయింది యాక్సిడెంట్, ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది కదా. అవును. పైలట్ వీళ్ళందరూ సేవ్ చేశాడు. ఆయనకి హానర్గా ఆయన నెక్స్ట్ డే ఫంక్షన్ పెట్టాడు. అప్పుడు అందరూ వచ్చారు, మొత్తం దాంట్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ, ఇండస్ట్రీ తాలూకు వాళ్ళందరూ. అప్పుడేదో ఫ్లైట్ తిరుపతి కూలిపోయింది దాంట్లో, మొత్తం ఇండస్ట్రీ అంతా సగం ఉంది దాంట్లో. అవును. ఫెస్టివల్ దీపావళి దగ్గరికి వచ్చి వెళ్తున్నారు అంటారు. ఓకే. అలాగా అకేషన్ తగ్గట్టు అన్ని బాగా చేసేవాడు ఆయన ఫంక్షన్స్. ఓకే. న్యూ ఇయర్ ఈవ్ చాలా బాగా అందరినీ కలుపుకునేవాడండి. ఓకే. బాగా అది ఆ కల్చర్ బాగా క్రియేట్ చేసింది ఆయనే. సూపర్ అండి. ఇప్పుడు మీరు ఎంతమంది సార్ మొత్తం? మీరు తెలుసు బయటికి శ్రీరామ్ వెళ్తారండి. దానికన్నా ముందు
మెడ్రాస్లో ఉండేవాడండి మా బ్రదరు విశ్వమోహన్ అని. ఓకే. ఆయన సినిమా ఫీల్డ్ పెద్ద దూరంగానే ఉండేవాడు. తెలియదు. అదే. ఓకే, మీ ఇద్దరు సినిమా ఫీల్డ్కి దగ్గర. అదే అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీరు? సినిమాలు ఎందుకు తీయలేదు అంటే, మీరు లెగసీ ఎందుకు కంటిన్యూ చేయలేదు అంటే ఏం చెప్తారు? లెగసీ కంటిన్యూ చేయడానికండి అప్పుడున్న సిస్టము ఇప్పుడు సిస్టమ్ టోటల్గా డిఫరెంట్ అయిందండి. ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ కానీ అదే కానీ కూడా అప్పట్లో లేదండి అప్పుడు. ఓకే. అంటే యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు వచ్చి యంగ్ జనరేషన్ ఎవరు కూడా. ఏమైనా మన నాటి వాళ్ళు వెళ్ళినా కూడా పాతకాలం అన్నట్టు మనం అంటారేమో చిన్న ఇన్సెక్యూరిటీ అండి. ఓహో. సిస్టమ్స్ అవి కూడా టోటల్గా మారినాయండి. సిస్టమ్స్కి మాత్రం నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాను. ఎందుకంటే నేను మా సినిమాలకు లేకపోయినా నేను అరవింద్ గారి సినిమాలకి 6-7 సినిమాలకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా టోటల్గా నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసేవారు. నేను చేసేయడం అంటూ రీసెంట్గా 10 years బ్యాక్ వచ్చిన 100%లో వరకు నేను అరవింద్ గారి కాంపౌండ్లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేసేవారు. ఓకే. ఆయన మొత్తం ఫుల్ ప్రాజెక్ట్ వచ్చేసి అరవింద్ గారు, అశ్విన్ దత్ గారు కలిసి చేశారు కొన్ని. అవును, చేశారు. పరదేశీ కానీ, తర్వాత పెళ్ళామూరు వెళితే, 100% లవ్, తమిళ్లో ఏమో పెళ్లి సంత తమిళ్ విజయ్తో చేశాను అప్పట్లో నేను. అవునా? ఓకే. విజయ్ అప్కమింగ్ అప్పుడు. విజయ్ అప్పుడే ఒక 25 లక్షలు తీసుకునే టైంలో. అవునా? ఓకే. అది మంచి హిట్ అండి అక్కడ. అవును, తమిళ్లో కూడా. అవునా? ఓకే. సో అలాగే నాకు ప్లస్ డబ్బింగ్ చేసేవాడిని ఎక్కువ. చిరంజీవి గారి సినిమా డబ్బింగ్ చేసుకోండి తమిళ్కి. గ్యాంగ్ లీడర్ నేనే చేశానండి. అన్నయ్య అలాగా 5-6 సినిమాలు డబ్బింగ్ చేశానండి నేను. ఓకే. సో స్ట్రైట్ సినిమాలకి చేయడానికి నాకు నాన్నగారు చాలా రోజులు ట్రై చేశారు. ఆఫ్టర్ ఆపద్మన్నప్పుడు చేద్దామని. టోటల్గా అప్పుడు మెల్లిగా ట్రెండ్ మారుతుంది. మేకింగ్ ఆఫ్ స్టైలే మారిపోయిందండి. ప్లస్ చిరంజీవి గారితో చేద్దామని చెప్పి అనుకున్నామండి. రకరకాల సబ్జెక్ట్స్ కూర్చున్నాం, అయింది. మొత్తం గ్యాప్ ఎక్కువైపోయి మెల్లిగా చిరంజీవి గారు కూడా కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చారు. సినిమాలు 2-3 years 2 years అలా గ్యాప్ ఇచ్చారు. అంటే ఎల్డర్లీ క్యారెక్టర్స్కు షిఫ్ట్ అయ్యి మాస్టారు ఆ స్టైల్ ఆఫ్ క్యారెక్టర్ షిఫ్ట్ అయ్యి ముందు దానికి హిట్లర్ తోటి మళ్ళీ కంబ్యాక్ అయ్యాడు ఆయన. మధ్యలో కొన్ని గ్యాప్ వచ్చింది. అప్పటి నుంచి కొంచెం ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఈ లోపల నాన్నగారు కూడా ఇంట్రెస్ట్ తగ్గింది. టోటల్గా మనం ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్కి వాల్యూ లేదంట బయట సర్కిల్స్లో సరికి ఆయన మనం మళ్ళీగా సైలెంట్గా ఉండడం బెటర్ అని చెప్పి మేము కూడా ఇక దాని మీద పట్టించుకోలేదు. ఓకే. ఈ మధ్యన నేను కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గాను, అసోసియేట్ ప్రొడ్యూసర్గా మొన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మనమే సినిమాకి నేను అసోసియేట్ ప్రొడ్యూసర్ మొత్తం చూసుకున్నాను ప్రాజెక్ట్ అంతా. సూపర్. అలా చేస్తాను తప్ప నేను ఇప్పుడున్న గ్యాంబ్లింగ్ దానికి నేను అదే ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ ఎవరో కూడా చాలా తక్కువ మంది చేస్తాను. ఇప్పుడు చాలామంది ఒక సిండికేట్గా 4 కలిసి 5 కలిసి అలాగే 10 సినిమాలు చేయగలుగుతున్నారు. ఓకే. సో అయినా మంచి ప్రాజెక్ట్ మంచిది, మనకి అమికబుల్గా వస్తే చేయగలనా ఉంది నాకు. ఓకే. బట్ బ్యానర్ ఇది కాదు, వేరే బ్యానర్ అని పెట్టాము. డోంట్ వాంట్ టు డిస్టర్బ్ పూర్ణోదయాన్ని. ఓకే. దాని ఇమేజ్ని మనం కాపాడుకోవాలి అలాగా పాడు చేయకూడదు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అండి. మీరు అనుకున్నట్టు మీ జర్నీ కొనసాగుతూ డెఫినెట్గా అండి మంచి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటానండి. ఇవాళ డిజిటల్ మీడియా వచ్చింది, నెగిటివ్ నుంచి డిజిటల్ మీడియాకి వచ్చాము. నేను నెగిటివ్ చూశాను, నెక్స్ట్ స్టేజ్ చూశాను, ఇప్పుడు మొత్తం డిజిటల్గా వచ్చేసింది చూసాము. ఇంకా నెక్స్ట్ ఏఐ కూడా చూస్తాను. ఏఐ ఫుల్గా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. మీరైతే దేనికన్నా నేర్చుకుని కూడా ఉంటాను మీరు కూడా సినిమాకి ఎలాగ ఇది అవుతాయని. ఓకే. అది ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి.